Hello students, welcome to Shrinath Telugu. In this video, we are going to discuss the 6th chapter. So, 8th class maths subject నుంచి 6th chapter name వచ్చేసి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి మనం నేర్చుకుందాం స్టూడెంట్స్. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. సో ఈ చాప్టర్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకుందాం స్టూడెంట్స్. సో 8th class maths subject నుంచి 6th chapter అనమాట. My name is Karthik Nune. We are creating videos on all chapters, on all subjects from class 6 to inter second year students. So please do subscribe our channel. Also like and share our video students. So without wasting time, మనం ఈ చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ చాప్టర్ని డీటెయిల్డ్గా నేర్చుకోబోయే ముందు స్క్వేర్ రూట్ అంటే ఏంటి, క్యూబ్ రూట్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, క్యూబ్ అంటే ఏంటి, స్క్వేర్ ఇస్తే స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్ నుంచి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ ఇస్తే క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ రూట్ నుంచి క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ మ్యాథమెటికల్గా మనకు తెలిస్తే జియోమెట్రికల్గా దాని అర్థం ఏంటి, వాటి మధ్య ఉన్న ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏంటి. సో ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ అని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్. ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ చాప్టర్లో ఉన్న మొత్తం నేర్చుకోబోయే ముందు ఈ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్. ఆ తర్వాత ఒక్కొక్కటి డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో మనం స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్స్ గురించి ఇంట్రడక్షన్ చూస్తాం స్టూడెంట్స్. సో మెయిన్గా స్క్వేర్ రూట్ గురించి చూస్తాం అనమాట. సో ఆ తర్వాత మనకు వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. సో స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్న తర్వాత స్క్వేర్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతాం స్టూడెంట్స్. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. ఆ తర్వాత మనం వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కానీ కొన్ని చూస్తాం స్టూడెంట్స్. ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఇన్ స్క్వేర్. సో స్క్వేర్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనమాట. సో అవి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి స్టూడెంట్స్. అవన్నీ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు సో కొన్ని ప్యాటర్న్స్ని మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది, కొన్నిటిని మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. అలాగే వాటి నుంచి వచ్చిన ఫైనల్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్స్ గురించి చదువుకుంటాం. తర్వాత పైథాగరన్ ట్రిప్లెట్స్ అనమాట. సో మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనమాట. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే దాంట్లో హైపోటెన్ యొక్క స్క్వేర్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో దాంట్లో మనం హైపోటెన్యూస్ సైడ్ లెన్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా ఒక ట్రిప్లెట్స్ ఫామ్ అయితే సో వాటిని పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటాం. సో అవేంటో మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో అది కూడా తెలుసుకున్న తర్వాత మన చాప్టర్ నేమ్ అండ్ మెయిన్ ఇంట్రెస్ట్ ఎక్కడ, స్క్వేర్ రూట్స్ అనమాట. సో స్క్వేర్ రూట్స్ అంటే ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చేస్తాం స్టూడెంట్స్. సో అలాగే స్క్వేర్ రూట్ త్రూ సబ్ట్రాక్షన్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్. సో స్క్వేర్ రూట్ని ఒక డిఫరెంట్ మెథడ్ అంటే ఏంటంటే సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే ప్రాసెస్ని మనం చూస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తారో నేర్చుకుంటాం. సో తర్వాత వచ్చేసేమో అదే స్క్వేర్ రూట్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో డిస్కస్ చేస్తాం అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ దాని మీద సాల్వ్ చేస్తాం. అయితే మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయం స్టూడెంట్స్. ఒకవేళ సార్ మాకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, అవి మాకు కావాలి, వాటిని కూడా సాల్వ్ చేసి మాకు వీడియోస్ అప్లోడ్ చేయాలి సార్ అంటే కనుక సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అప్పుడు ఇనఫ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ రాగానే సో మేము వాటి మీద కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫైండింగ్ స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్. సో స్క్వేర్ రూట్ని డిఫరెంట్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం స్టూడెంట్స్. ఒకటేమో సబ్ట్రాక్షన్ మెథడ్, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇక్కడేమో డివిజన్ మెథడ్. సో ఒక్కొక్క మెథడ్ని మనం నేర్చుకుంటాం అనమాట. సో ఏ మెథడ్లో సో ఇన్ని మెథడ్స్ ఏంటి సార్ అంటే ఒక్కొక్క మెథడ్ తర్వాత ఇంకొక మెథడ్ అనమాట. సో ఏంటంటే పని మనకి ఏదైనా ఈజీగా అయిపోవాలి కదా స్టూడెంట్స్. సో అట్లా ఈజీగా అయిపోవడం కోసం. సో తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత వచ్చేసి డెసిమల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ డెసిమల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడం అంట. సో అక్కడ డివిజన్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం స్టూడెంట్స్. సో దాని మీద ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాం. తర్వాత ఎస్టిమేటింగ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అయితే కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి స్టూడెంట్స్,
అలాగే కొన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఇట్స్ అన్ ఈజీ టాస్క్. బట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ స్క్వేర్ రూట్ ఉంటుందా? సో వాటికి ఉండదు. బట్ వాటి యొక్క స్క్వేర్ రూట్ని ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో దగ్గర వాల్యూ అప్రాక్స్గా ఎస్టిమేట్ చేస్తాం. సో అది ఎలా ఎస్టిమేట్ చేయాలో మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో అదే అయిపోయాక క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్. సో క్యూబ్స్ అంటే ఏంటి, క్యూబ్ రూట్స్ అంటే ఏంటి, వాటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అది కూడా తెలుసుకుంటాం. సో ఫస్ట్ క్యూబిక్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. సో క్యూబిక్ నెంబర్స్ గురించి మనం తెలుసుకున్నాక సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. సో క్యూబిక్ నెంబర్స్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. సో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్టూడెంట్స్. అవి మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి, వాటితో గేమ్స్ కూడా ప్లే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ అండ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో క్యూబ్స్ వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ థింగ్ దట్ ఈస్ క్యూబ్ రూట్స్ అనమాట. సో క్యూబ్ రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ రూట్ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఆ తర్వాత వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో క్యూబ్ రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంతకుముందు మనం స్క్వేర్ రూట్స్ని కూడా డిఫరెంట్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ క్యూబ్ రూట్స్ని కూడా డిఫరెంట్ మెథడ్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. అట్లనే ఒక నెంబర్ యొక్క క్యూబ్ రూట్ని ఎస్టిమేట్ చేయడం. అక్కడ అలాగే మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ని ఎస్టిమేట్ చేస్తాం కదా, ఇక్కడ అలాగే ఎస్టిమేట్ చేయడం అనమాట. సో అలా ఎస్టిమేట్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ స్టూడెంట్స్. అక్కడ అంతే కదా. సో ఎస్టిమేట్ చేయడంతో ఎండ్ చేస్తాం, ఇక్కడ కూడా ఎస్టిమేట్ చేయడంతో ఎండ్ చేస్తాం అనమాట. సో ఇది మనం నేర్చుకోబోయే చాప్టర్ యొక్క ఓవర్ వ్యూ స్టూడెంట్స్. సో మనం ఏం నేర్చుకోబోతున్నామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్. సో ఒక్కొక్కటి ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. సో మన చాప్టర్ నేమ్ వచ్చేసి స్క్వేర్ రూట్ అనమాట అండ్ క్యూబ్ రూట్స్. సో వీ విల్ స్టార్ట్ ఇంట్రడక్షన్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనం స్క్వేర్ షేప్స్ని తయారు చేస్తాం స్టూడెంట్స్. స్క్వేర్ షేప్స్ని యూనిట్ స్క్వేర్స్తో తయారు చేస్తాం. ఓకేనా, స్క్వేర్ షేప్స్ని యూనిట్ స్క్వేర్స్తో తయారు చేస్తాం. సో ఇది స్క్వేర్ షేపే కదా, ఓకే. ఇది స్క్వేర్ షేపే కదా, ఓకే. ఇది స్క్వేర్ షేపే కదా, ఓకే. ఎందుకు స్క్వేర్ షేప్? స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్లో లెంత్ బ్రెడ్త్, స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. సో లెంత్ ఈచ్ సైడ్ యొక్క లెంత్ ఒకటే అనమాట. సో ఏ సైడ్ 4 సైడ్స్ ఒకేలా ఉంటాయి లెంత్ అనమాట, దాన్ని స్క్వేర్ అంటాం. సో ఇక్కడ 4 సైడ్స్ ఒకేలా ఉన్నాయి, ఇక్కడ 4 సైడ్స్ ఒకేలా ఉన్నాయి, ఇక్కడ 4 సైడ్స్ ఒకేలా ఉన్నాయి. సో ఈ 3 స్క్వేర్స్ అనమాట. సో అలాంటి స్క్వేర్ షేప్స్ని మనం తయారు చేస్తాం. అయితే ఆ స్క్వేర్ షేప్స్ని వేటితో తయారు చేస్తామంటే యూనిట్ స్క్వేర్స్తో తయారు చేస్తాం. వీటితో స్టూడెంట్స్ యూనిట్ స్క్వేర్స్. మరి యూనిట్ స్క్వేర్స్ అంటే ఏంటి సార్ అంటే నేమ్లోనే ఉంది స్టూడెంట్స్. స్క్వేర్ అంటే ఖచ్చితంగా అది దాని యొక్క లెంత్ బ్రెత్ ఈక్వల్ ఉండాలన్నమాట. యూనిట్ స్క్వేర్ అంటే ఏంటంటే సో దాని యొక్క స్క్వేర్ యొక్క సైడ్ యొక్క లెంత్ ఉంటుంది కదా, అది 1 యూనిట్ అనమాట. సో మీరు సెంటీమీటర్స్ తీసుకుంటే 1 సెంటీమీటర్ అని, ఒకవేళ మీటర్స్ తీసుకుంటే 1 మీటర్ని అట్లా. సో ఇటు సైడ్ 1, ఇటు సైడ్ 1, ఇటు సైడ్ 1. సో ఈ డిస్టెన్స్ మరి డిస్టెన్స్ అనుకోండి, లెంత్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏదైనా సరే 1 ఉంటుంది అనమాట. సో ఎటు చూసినా 1 ఉంటుంది అనమాట. సో అట్లాంటి యూనిట్ స్క్వేర్స్ని యూజ్ చేసి మనం ఇలాంటి స్క్వేర్స్ని బిగ్ స్క్వేర్స్ని మనం తయారు చేస్తాం అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో యూనిట్ స్క్వేర్ అంటే స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 1 యూనిట్ లెంత్. స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 1 యూనిట్ లెంత్ అనమాట, దాన్ని మనం యూనిట్ స్క్వేర్ అంటాం. ఓకే స్టూడెంట్స్. సో ఇలాంటి వాటిని యూజ్ చేసి మనం స్క్వేర్స్ని తయారు చేస్తాం. సో ఫస్ట్ ఫిగర్ చూడండి, ఇది ఒక స్క్వేర్. దీన్ని యొక్క సైడ్ యొక్క లెంత్ ఎంత అంటే 1 యూనిట్. సో ఈ స్క్వేర్ని తయారు చేయడానికి ఎన్ని యూనిట్ స్క్వేర్స్ని యూజ్ చేశారంటే ఒకే ఒక యూనిట్ స్క్వేర్ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఇది ఇంకొక స్క్వేర్ అనమాట. సో ఈ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ ఎంత అంటే 2 యూనిట్స్ అనమాట. ఈ స్క్వేర్ తయారు చేయడానికి ఎన్ని యూనిట్ స్క్వేర్స్ యూజ్ చేశారంటే 4 యూజ్ చేశారు. చూడండి యూనిట్ స్క్వేర్స్ అంటే 1 2 3 4 4 ఉన్నాయి కదా. సో 4 యూజ్ చేశారు. ఇప్పుడు ఇంకొంచెం బిగ్ స్క్వేర్ అనమాట. సో ఈ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ ఎంత అంటే కనుక 3 యూనిట్స్ అనమాట. సపోజ్ ఇదే అది అనుకున్నాం స్టూడెంట్స్. సో దీని లెంత్ ఎంత 3 అంట, దీని బ్రెత్ ఎంత 3 అంట. సో ఆబ్వియస్గా స్క్వేర్ అంటే లెంత్ బ్రెత్ రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో దీని యొక్క ప్రతి సైడ్ యొక్క లెంత్ 3 అనమాట. అందుకే లెంత్ ఆఫ్ ద సైడ్ ఇన్ యూనిట్స్ 3 అని రాసుకున్నాం. సో అలాగే దీన్ని ఎట్లా తయారు చేశారు, ఎన్ని యూనిట్ స్క్వేర్స్ యూజ్ చేశారు దీన్ని తయారు చేయడానికి? సో 9 యూజ్ చేశారు. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 యూనిట్ స్క్వేర్స్ యూజ్ చేశారన్నమాట. సో
ఇట్లా అని దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి. సో నెక్స్ట్ ఏం వస్తుంది ఆబ్వియస్గా దీనికంటే ఇంకొంచెం పెద్ద స్క్వేర్ వస్తుంది. సో దీనికంటే పెద్ద స్క్వేర్ ఎట్లా ఉంటుంది స్టూడెంట్స్? సో స్క్వేర్ అంటే ఖచ్చితంగా లెంత్ బ్రెత్ ఇటు సైడ్ చూసినా ఒకేలా ఉండాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 3 యూనిట్స్ కేప్స్ 3 యూనిట్స్తో వచ్చేసింది. సో సైడ్ లెంత్ ఎంత ఎక్కడిగా 3 యూనిట్స్. సో ఇక్కడేమో సైడ్ లెంత్ 1, ఇక్కడేమో సైడ్ లెంత్ 2, ఇక్కడేమో సైడ్ లెంత్ 3. ఆటోమేటిక్గా నెక్స్ట్ సైడ్ లెంత్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. సో ఇటు 4 యూనిట్స్ ఉండాలి, ఇటు 4 యూనిట్స్ ఉండాలి, ఇటు 4 అండ్ ఇటు చూసినా ఈక్వల్ సైడ్ లెన్స్ ఉండాలి. సో 4 రావాలంటే దీన్ని ఇప్పుడు యూనిట్స్ క్యూబ్స్తో తయారు చేసాం అనుకోండి. సో యూనిట్ క్యూబ్స్ ఎన్ని యూనిట్ క్యూబ్స్ పడతాయి? యూనిట్ క్యూబ్ అంటే దాని యొక్క సైడ్ లెంత్ వచ్చేసి 1 యూనిట్. సో ఇటు సైడ్ 4 ఉంది కాబట్టి ఇలాంటి 4 కావాలన్నమాట. సో అందుకే మనకి 1 2 3 4 అనమాట. సో ఇటు సైడ్ కూడా మనకి 4 కావాలన్నమాట, ఎందుకంటే ఇటు సైడ్ కూడా 4 యూనిట్స్ కదా. సో ఇటు సైడ్ ఆల్రెడీ వచ్చేసి ఇటు సైడ్ ఆల్రెడీ. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు ఈ స్క్వేర్ తయారు చేయడానికి ఈ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ ఎంత? 4 స్టూడెంట్స్. సో అట్లానే ఈ స్క్వేర్ ఎన్ని యూస్ చేసాం మనం? 16 యూస్ చేసామన్నమాట. సో ఇక్కడ 1 1 2 4 3 9. సో ఈ ప్రొసీజర్ ఇంకొంచెం ఫర్దర్గా మనం ఇలా తీసుకువెళ్తే నెక్స్ట్ 16 వచ్చింది. సో ఆ తర్వాత ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడేమో 25 వస్తుంది అనమాట. సో ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. సో 1ని మనం ఎట్లా రాసుకున్నామంటే 1 into 1గా రాసుకోవచ్చు స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి 4 అనమాట. సో 4 మనం ఎట్లా రాయొచ్చు అంటే 2 into 2 రాయొచ్చు కదా. 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది కదా. నెక్స్ట్ 9 వచ్చింది. సో 9 వచ్చింది కాబట్టి దీన్ని 3 into 3 కింద రాయొచ్చు కదా స్టూడెంట్స్. నెక్స్ట్ 16 వచ్చింది. దీన్ని 4 into 4 కింద రాయొచ్చు కదా. నెక్స్ట్ 25 వస్తుంది. సో దాన్ని 5 into 5 కింద రాయొచ్చు కదా. సో ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఇదేంటిది 1 స్క్వేర్ అనమాట. ఇదేంటి 2 2s ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అనమాట. సో ఇదేంటి 3 into 3 కాబట్టి 3 స్క్వేర్ అనమాట. సో ఇదేంటి 4 into 4 కాబట్టి 4 స్క్వేర్. ఇది 5 into 5 కాబట్టి 5 స్క్వేర్. ఓకే స్టూడెంట్స్. సో ఇట్లా ప్రొసీజర్. నెక్స్ట్ ఏమొస్తుంది? 36 వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 6 into 6 అనమాట. దట్ ఈస్ 6 స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు మీకు స్క్వేర్స్ అంటే అర్థమైందా స్టూడెంట్స్? స్క్వేర్స్ ఎట్లా వచ్చాయో, స్క్వేర్స్ ఎట్లా వచ్చాయి అర్థమైందా స్టూడెంట్స్? సో జామెట్రికల్గా ఇట్లా వచ్చాయన్నమాట స్క్వేర్స్. ఓకేనా స్టూడెంట్స్. సో అట్లా ఇలా వెళ్ళిపోతే ఈ ఎంత నెంబర్ ఉందనుకో m అనుకున్నాము, అది ఎట్లా వస్తుంది? సేమ్ n into n, దట్ ఈస్ n స్క్వేర్ అనమాట. సో వేర్ m, మరి m అండ్ n అంటే ఏంటి? m అండ్ n ఆర్ ఇంటీజర్స్. సో మనకి ఇంటీజర్స్ అంటే తెలుసు కదా స్టూడెంట్స్, -∞ నుంచి +∞ వరకు, అంటే న్యాచురల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్ అనమాట. వాటిని ఇంటీజర్స్ అంటాం అనమాట. సో m అండ్ m బదులు n బదులు ఇంటీజర్స్ ఉంటాయి. సో వీటిని ఈ ఫ్యాక్టర్స్ అనమాట. సో వీటిని ఫ్యాక్టర్స్ని మనం స్క్వేర్స్ అని రాసుకుంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే 9. 4 స్క్వేర్ అంటే 16 అనమాట. 5 స్క్వేర్ అంటే 25 అనమాట. సో ఇలా వరుసనే ప్రతి నెంబర్కి మనం స్క్వేర్స్ రాస్తున్నప్పుడు స్టూడెంట్స్ మనకి 1 4 9 16 25 అట్లా వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు 6 స్క్వేర్ రాస్తే 36, 7 స్క్వేర్ రాస్తే 49, 8 స్క్వేర్ రాస్తే 64, 9 స్క్వేర్ రాస్తే 81. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, నేను 1 నుంచి 9 వరకు ఉన్న ప్రతి నెంబర్ యొక్క స్క్వేర్స్ రాశాను. సో ఈ స్క్వేర్స్ వచ్చాయి కదా, వీటన్నిటిలో కూడా యూనిట్స్ ప్లేస్ని అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్స్ వచ్చాయి? సో ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ మళ్ళీ 6 ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇక్కడ మళ్ళీ 9, మళ్ళీ 9 ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ 4, మళ్ళీ 4 వచ్చేసింది కదా. ఇక్కడ 1, ఇక్కడ మళ్ళీ 1 వచ్చేసింది. సో మనం చూస్తే చూడండి 1 to 9 వరకు స్క్వేర్స్ రాస్తే యూనిట్స్ ప్లేస్లో ఇవే నెంబర్స్ రిపీట్ అయ్యాయి స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఒక నేను 10 స్క్వేర్ రాశాను అనుకోండి, అది 100 అవుతుంది అనమాట. సో అక్కడ ఏమొస్తుంది? 0 వచ్చింది. సో 0 కూడా యాడ్ చేసుకుందాం. సో వీటిని ఇప్పుడు కొంచెం ఆర్డర్లో రాసుకుంటే 0 1 4 5 6 9. సో యూనిట్స్ ప్లేస్లో ఈ డిజిట్స్ అనేవి, ఈ నెంబర్స్ అనేవి మనకి వచ్చాయి స్టూడెంట్స్. సో ఈ చాప్టర్లో ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకు ఎట్లా ఉందని ఆలోచిస్తూ ఉంటాయి. సో ఇవి యూనిట్స్ ప్లేస్లో ఇవి వచ్చాయి కదా. సో వీటి గురించి కొంచెం తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అయితే దీనికంటే ముందు ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉందన్నమాట. సో ఇవి ఎందుకు ఎట్లా వచ్చాయి అంటే అది అర్థం కావాలంటే దానికంటే ముందు ఒకటి ఉంది, అది అర్థమైనప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం స్టూడెంట్. ఓకేనా. సో మనం ఇచ్చిన ప్యాటర్న్స్ని ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట.
సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్స్. So you might have observed in the given pattern that the numbers are expressed as the product of two equal factors. Such numbers are called perfect squares అనమాట. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయగలుగుతున్నామో సో ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాం అనమాట. సపోజ్ 9 ఉంది. సో ఈ నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాం అనమాట. ఈ నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాం. ఎందుకంటామంటే ఈ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ రెండు ఫ్యాక్టర్స్గా మనం ప్రోడక్ట్గా రాయొచ్చు. అయితే ఆ స్పెషలైజేషన్ ఏంటంటే ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఈక్వల్ అనమాట. అంటే 3 into 3గా మనం రాయొచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఈ రెండింటిని మనం ఏమంటాం, నార్మల్గా ఈ నెంబర్ని 3 into 3 ఇట్లా రాసామంటే వీటిని ఫ్యాక్టర్స్ అంటాం, మనకు తెలుసు కదా. సో ఆ ఫ్యాక్టర్స్ కూడా ఎట్లాంటి ఫ్యాక్టర్స్, ఈక్వల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలిగితే సో అప్పుడు ఈ నెంబర్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాం. సో దీని డెఫినేషన్ ఎట్లా రాసుకోవచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఏ నెంబర్ which can be expressed as product of two equal ఫ్యాక్టర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే అదొక నెంబర్ అనమాట. సో ఆ నెంబర్ యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే కనుక సో ఆ నెంబర్ని మనం ఇంకొక టూ నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ యొక్క లేదంటే ఆ నెంబర్ని ఎట్లా రాయొచ్చు అంటే కనుక 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ 9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ వచ్చేసి 9 and 49. 949 ఎగ్జాంపుల్స్. ఇవి పర్ఫెక్ట్, ఎందుకంటే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 3 square 3 into 3 రాయొచ్చు, దీన్నేమో 7 into 7 కింద రాయొచ్చు స్టూడెంట్స్. అందుకే ఇవి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇచ్చారు. సో 1.44 ఈజ్ ఈక్వల్ టు 1.2 into 1.2. ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చెప్పాలి స్టూడెంట్స్. సో ఇవైతే స్క్వేర్ నెంబర్స్ అయితే కాదు స్టూడెంట్స్, ఓకేనా, స్క్వేర్ నెంబర్స్ అయితే కాదనమాట. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్కి డెఫినేషన్ ఉంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే ఏ రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ అనదర్ రేషనల్ నెంబర్ అనమాట. మరి స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వర్సెస్, ఇప్పుడు ఉంటాయి కదా స్టూడెంట్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, అట్లా ఏదో ఒకటి ఈ టీం వర్సెస్ ఆ టీం అని, సో లైక్ దట్ అనమాట. సో పోటీ ఉంటుంది కదా స్టూడెంట్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ వర్సెస్ స్క్వేర్ నెంబర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి. సో రెండు కూడా నెంబర్సే స్టూడెంట్స్. సో రెండు నెంబర్స్ని కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. కాబట్టి ఇంకా డిఫరెన్స్ ఏముంది సార్ ఇవి రెండిట్లో అంటే కనుక, సో పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి అంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి, సో ఏ రేషనల్ నెంబర్ అయినా సరే మీరు ఒక ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ రూట్స్గా రాస్తే ఆ రేషనల్ నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని అనొచ్చు. మరి ఇక్కడ స్క్వేర్ నెంబర్ సంగతి ఏంటంటే, ఇక్కడ స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంటీజర్స్ అనమాట, ఇంటీజర్స్. సో ఏ ఇంటీజర్నైనా సరే మీరు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాస్తే వాటిని స్క్వేర్ నెంబర్ అనొచ్చు. బట్ ఒకవేళ ఒక రేషనల్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాస్తే దీన్ని మనం స్క్వేర్ నెంబర్ అనలేం, ఓకే స్టూడెంట్స్, ఓన్లీ ఇంటీజర్సే. సో ఇక్కడ చూస్తే 949 ఏమి ఇంటీజర్స్, వాటిని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాసాం. సో ఇవేమవుతాయి, స్క్వేర్ నెంబర్స్ అవుతాయి. సో మరి ఇది 1.44 ఈక్వల్ టు 1.2 into 1.2 ఉంది, ఇవేంటి డెసిమల్ నెంబర్స్. సో వీటిని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి రాసాం కదా. సో ఇవి కూడా మనకి స్క్వేర్ నెంబర్స్ అయితే అంటే ఈ స్క్వేర్ నెంబర్స్ అవ్వవు, ఎందుకంటే ఇవి ఇంటీజర్స్ కాదు కాబట్టి. సో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ని మనం
స్క్వేర్ నెంబర్ అని అనం స్టూడెంట్స్. ఎప్పుడైతే ఇంటీజర్స్ ఉంటాయో ఆ ఇంటీజర్స్ని ఎప్పుడైతే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ రూట్స్కి రాస్తామో అప్పుడే వాటిని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో మరి వీటిని ఏమంటామంటే కనుక పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అంటాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే దాంట్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో రేషనల్ నెంబర్స్ అంటే తెలుసు కదా స్టూడెంట్స్, దాంట్లో డెసిమల్ నెంబర్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్, సో p/q ఫామ్లో ఉండే వాటి అన్నింటినీ రేషనల్ నెంబర్స్ అని మనం అంటాం. సో అట్లా ఏ నెంబర్స్ అయినా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తే వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అంటాం. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరే, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇంకొక విషయం ఏంటంటే స్క్వేర్ నెంబర్స్ అనేవి పర్ఫెక్ట్ నెంబర్స్ అవ్వచ్చు. ఓకేనా. బట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి స్క్వేర్ నెంబర్స్ అవ్వవు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకున్నాం స్టూడెంట్స్, దాంట్లో రేషనల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి. సో ఇలా ఈ కేటగిరీకి చెందిన ఏ నెంబర్ని అయినా సరే నువ్వు ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ రూట్స్కి రాస్తే అప్పుడు వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ ఓన్లీ ఇంటీజర్సే ఉంటాయి. సో నువ్వు ఓన్లీ ఇంటీజర్స్ని మాత్రం అలా రాస్తే కనుక అప్పుడు వాటిని స్క్వేర్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఒక సముద్రం అయితే దాంట్లో స్క్వేర్ నెంబర్స్ అనేది ఒక చిన్న చుక్క లాంటిది. ఓకేనా స్టూడెంట్స్, లైక్ దట్ అనమాట. సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఇంటీజర్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ వస్తాయి. బట్ ఈ స్క్వేర్ నెంబర్స్లో ఓన్లీ ఇంటీజర్సే ఉంటాయి. అది దీనిలో డిఫరెన్స్ స్టూడెంట్స్. కాబట్టి మనం ఎవ్రీ స్క్వేర్ నెంబర్, సో స్క్వేర్ నెంబర్ అయ్యే ప్రతిది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఎవ్రీ స్క్వేర్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎవ్రీ స్క్వేర్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు? ఎవ్రీ స్క్వేర్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇంటీజర్ అవుతుంది. సో ఇంటీజర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్లో అలౌ చేస్తారు కదా, కాబట్టి ప్రతి స్క్వేర్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి అట్లానే ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అది ఇంటీజర్ వల్ల అయ్యి ఉండొచ్చు, హోల్ నెంబర్ వల్ల ఉండొచ్చు, న్యాచురల్ వల్ల అయ్యి ఉండొచ్చు, ఫ్రాక్షన్ వల్ల అయ్యి ఉండొచ్చు, డెసిమల్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఇంటీజర్ వల్ల అయితే ఓకే, దాని స్క్వేర్ నెంబర్ అని యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఒకవేళ అది హోల్ నెంబర్ వల్ల అయితే దాని స్క్వేర్ నెంబర్ అని మనం యాక్సెప్ట్ చేయం. సో అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ స్టూడెంట్స్. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కనుక, సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం? m = n × n అనమాట. సో ఇట్లా మనం రాసుకుంటాం. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇవి ఈక్వల్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్స్, దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో అలా ఒక ఇంటీజర్ ఒకవేళ అట్లా రిప్రజెంట్ చేస్తేనేమో అది స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఇంటీజర్ కాకుండా రేషనల్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తేనేమో పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో 42 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా స్టూడెంట్స్? ఈజ్ 42 ఏ స్క్వేర్ నెంబర్? 42 అనేది స్క్వేర్ నెంబరా? దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చా? సో ట్రై చేద్దాం స్టూడెంట్స్. మనకి 49 తెలుసు, అదెంత? 7 × 7 అనమాట. సో నెక్స్ట్ 7 కంటే తక్కువ నెంబర్ ఎంత? 6. కాబట్టి 6 × 6 ఎంత అవుతుంది? 36 అవుతుంది. సో బట్ 42 అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది కదా. సో 6కి 7కి మధ్యలో ఇంటీజర్ ఏమైనా ఉంటుందా? ఉండదు. సో కాబట్టి 42 అనేది స్క్వేర్ నెంబర్ కాదు. ఎందుకు? స్క్వేర్ నెంబర్ అంటే ఖచ్చితంగా అది ఇంటీజర్ అయ్యి ఉండాలి. బట్ 6కి 7కి మధ్యలో ఇంకో ఇంటీజరే లేదు. కాబట్టి ఈ రెండింటికి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు స్టూడెంట్స్. బట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇట్ ఇస్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. సో ఇక్కడ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ని అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా. సో 1, 4, 9, 16, 25 ఇవన్నీ ఏంటివి? మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అనమాట, 3 స్క్వేర్ 9 అనమాట, 4 స్క్వేర్ 16 అనమాట. సో అందుకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ స్టూడెంట్స్. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎన్ని ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. సో ఇప్పుడు మీ క్వశ్చన్ 100కి 150కి మధ్య పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 150కి 200కి మధ్య 56 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? ఎట్లా చెప్తారు మీరు? మనకి 49 గురించి తెలుసు, అదేమో 7 × 7. సో 49 కంటే 56 పెద్దది కాబట్టి 7 కంటే బిగ్ నెంబర్ ఎంత? 8 అనమాట. సో 8 × 8 ఎంత అవుతుంది? సో 8 × 8 అంటే 64. సో ఈ 64 అంటే 56 కంటే పెద్ద నెంబర్. సో 7కి 8కి మధ్య ఇంటీజర్ లేదు కాబట్టి ఇది
స్క్వేర్ నెంబర్ అయితే అవ్వదు స్టూడెంట్స్, స్క్వేర్ నెంబర్ అవ్వదు అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదంటే దాన్ని ఇంకా మనం డెసిమల్స్లో అట్లా రాసడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం స్టూడెంట్స్. సో ఇప్పుడు స్క్వేర్ నెంబర్ అన్నాం, సో ఖచ్చితంగా అవి ఇంటీజర్స్ యొక్క స్క్వేర్సే, అంతే కదా, అది మనకు తెలుసు కదా. ఆ తర్వాత దాని ఇంటీజర్స్ యొక్క స్క్వేర్స్ అయితే కాదు. సో ఇప్పుడు సపోజ్ 9 ఉంది, దాన్ని 3 × 3 రాస్తాం, దట్ ఈస్ 3 స్క్వేర్ కింద రాస్తాం. సో ఈ 9 అనేది స్క్వేర్ నెంబరా కాదంటే స్క్వేర్ నెంబర్. ఎందుకు? దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాసాము, ఆ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంటీజర్స్. సో ఖచ్చితంగా ఇంటీజర్ని యొక్క స్క్వేర్ అంటే ఖచ్చితంగా ఇంటీజర్ యొక్క స్క్వేర్ మాత్రమే మనకి స్క్వేర్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఇంటీజర్ స్క్వేర్స్ అంటే మనకు తెలిసిన ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే మనకి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, 2 స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, 3 స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, 4 స్క్వేర్ లైక్ దట్. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ ఎంత అవుతుంది? 36 అవుతుంది. కావాలంటే 6 × 6 రాయండి. నెక్స్ట్ అట్లా 81 ఉంది. సో 81 ఏ స్క్వేర్ అవుతుంది? ఆటోమేటిక్ ఇక్కడ 8 కాబట్టి 9 అనమాట. సో 9 స్క్వేర్ ఈక్వల్ టు 81. అట్లా 11, 12, 13 ఉంది ఇక్కడ. 13 స్క్వేర్ అంటే 13 × 13. సో కౌంట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 169 వస్తుంది స్టూడెంట్స్. కావాలితే చూద్దామా? 3 × 3 = 9, 3 × 1 = 3 ప్లస్ 3 × 1 = 3, 1 × 1 = 1, దట్ ఈస్ 9, 6, 1 అనమాట. నెక్స్ట్ 16 స్క్వేర్, 16 అనే నెంబరు, సో దీని యొక్క స్క్వేర్ అంటే 16 స్క్వేర్ ఎంత? 16 × 16, దట్ ఈస్ 6 × 6 = 36, 6 × 1 = 6 ప్లస్ 3 9 ప్లస్ 1 6 = 6, 1 1 = 1, దట్ ఈస్ 6, 9 ప్లస్ 6 15, 256. ఇక 256 అనమాట. లైక్ దట్ మీరు ఇవన్నీ ఫిల్ చేయాలి స్టూడెంట్స్. సో దీన్ని బట్టి మీకు స్క్వేర్ నెంబర్స్ ఏంటో మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? దట్ ఈస్ దట్. సో ఇక్కడ నేను చెప్పిందే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ స్క్వేర్ నెంబర్స్ ఏదైతే వచ్చాయో ఈ స్క్వేర్ నెంబర్స్ అన్నిటి యొక్క యూనిట్స్ ప్లేస్ చూడండి ఒకసారి. 1 4 9 6 5 9 4 6 1 0. ఇక్కడ చూడండి 1 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 9 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 0 ఉంది. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతాయి అనమాట. సో ఈ నెంబర్స్ రిపీట్ అయితే మనకంటే 0 1 4 5 6 9. అబ్జర్వ్ చేయండి, 0 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ కూడా వస్తుంది 36. అట్లనే ఇక్కడ చూస్తే 0 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఉంది, 4 కింద ఉంది పైన ఉంది, 5 ఇక్కడ ఉంది, 6 మనకి ఇక్కడ ఉంది. సో 6 ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా 6 వస్తుంది. సో నెక్స్ట్ 9 ఎక్కడ ఉంది? 9 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 9 వస్తుంది. సో మనకి ఈ నెంబర్సే వస్తున్నాయి స్టూడెంట్స్ యూనిట్స్ ప్లేస్లో. సో కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. స్క్వేర్ నెంబర్ అంటే ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో ఇదే నెంబర్ ఉండాలా, ఈ నెంబర్ లేకపోతే దాన్ని స్క్వేర్ నెంబర్ అనమా అని ఒకసారి మీరు చెక్ చేసి ట్రై చేయండి స్టూడెంట్స్. ఆబ్వియస్గా ఇదే నెంబర్ ఉండాలన్నమాట. సో నౌ ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ డ్రా చేసి చూద్దాం. ఓకేనా? 1 9 11 19 21. సో ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81, 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 వస్తుంది స్టూడెంట్స్. సో వీటన్నిటికీ అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ ప్లేస్లో కనుక చూస్తే యూనిట్స్ ప్లేస్ ఎవ్రీ టైం మనకి ఏముంటుంది అంటే 1 ఉంటుంది. సో ఎప్పుడైతే యూనిట్స్ ప్లేస్ 1 ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసామంటే కనుక, సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 or 9 ఉన్నప్పుడు, యూనిట్స్ ప్లేస్లో 1 or 9 ఉన్నప్పుడు వాటి యొక్క స్క్వేర్స్ ఎప్పుడు 1 ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్? యూనిట్స్ ప్లేస్ 1 or 9
సో ఎప్పుడైతే యూనిట్స్ ప్లేస్లో మనకి 1 ఆర్ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇంకోటి 9 ఉంటుంది. సో అట్లా ఎప్పుడైతే యూనిట్స్ ప్లేస్లో 1 కానీ 9 కానీ ఉంటుందో అప్పుడు దాని యొక్క స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 1 ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ స్టూడెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా ఒక ఇంటీజర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 1 ఆర్ 9 ఉంటే దాని యొక్క స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 1 ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, స్టార్ మార్క్ పెడుతున్నాను ఇంపార్టెంట్ అని, సో మంచిగా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇంకొకటి అట్లానే, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 4 or 6 in units place, సో నెంబర్ అనే దానికంటే ఇంటీజర్ అనుకుంటే బెటర్ స్టూడెంట్స్. సో ఏదైనా ఒక ఇంటీజర్కి యొక్క యూనిట్స్ ప్లేస్లో 4 or 6 ఉంటే కనుక ఆబ్వియస్గా స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో కూడా ఏముంటుంది, స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి 6 ఉంటుంది, ఆల్వేస్ 6. ఇక్కడేమో నార్మల్గా ఇంటీజర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 1 or 9 ఉంటే అప్పుడు స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటుంది. ఇక్కడేమో నెంబర్ యొక్క ఇంటీజర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 4 or 6 ఉంటే స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటుంది అనమాట. సో అట్లానే యూనిట్స్ ప్లేస్లో ఓకేనా స్టూడెంట్స్ 0, 2, 3, 5, 7, 8 ఉన్నప్పుడు వాని యొక్క స్క్వేర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో ఏది ఉంటుందో మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ థింగ్, సో ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి స్టూడెంట్స్. వీటిలో ఏ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటుంది స్టూడెంట్స్ చెప్పండి. మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని స్క్వేర్స్ ఇచ్చారు, వీటి యొక్క స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే వీటిని ఫైండ్ అవుట్ చేసి ఆ స్క్వేర్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 1 ఉందా లేదా చెక్ చేయాలి. సో నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే ఇది కరెక్ట్గా జరిగితే మీరు దీనికి ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు, షార్ట్కట్లో పని అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది స్క్వేర్ నెంబర్కి, 6 ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఆ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో 4 or 6 ఉంటే 6 వస్తుంది. మరి 1 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనకి 1 or 9 అనేది ఉంటే అప్పుడు 1 వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిలో 1 or 9 ఎక్కడ ఉంది, సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఈ రెండిటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఏమొస్తుంది, యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది అనమాట. అట్లానే ఇక్కడ ఉన్న వీటి యొక్క స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశాక ఆ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 దేనికి ఉంటుంది. ఆబ్వియస్గా ఈ రూల్ మీకు తెలిస్తే ఎప్పుడైతే నార్మల్ నెంబర్కి యొక్క యూనిట్స్ ప్లేస్లో 4 or 6 ఉంటుందో వాటికి మాత్రమే 6 ఉంటుంది అనమాట. సో ఇక్కడ 4 or 6 ఎక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఈ 2 నెంబర్స్ యొక్క స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది స్టూడెంట్స్. సో ఇది నేను చెప్పిన దానివల్ల యూజ్ అనమాట, అంత సింపుల్గా పని అయిపోతుంది. నెక్స్ట్, సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, నెంబర్స్ ఫ్రమ్ 1 to 9. సో 1 నుంచి 9 వరకు నెంబర్స్ రాయండి, దాని యొక్క స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఆ స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మినిమం డిజిట్స్ ఎన్ని, మ్యాక్సిమం డిజిట్స్ ఎన్ని. సపోజ్ 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4, అట్లానే 9 స్క్వేర్ 81. సో 1 నుంచి 9 వరకు ఇంకా మధ్యలో కూడా ఉంటాయి. సో నాకు వచ్చినాయి సపోజ్ ఈ 3 నెంబర్స్ తీసుకుంటే 1 digit to 1 digit, ఇక్కడ మాత్రం 2 digit అనమాట. సో మనకి ఇదే మినిమం నెంబర్ కాబట్టి ఇదే మినిమం అయితే, ఇదే మ్యాక్సిమం కాబట్టి ఇదే మ్యాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు మినిమం నెంబర్, సో మనకి వచ్చిన ఈ స్క్వేర్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 1 అనమాట, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 2 అనమాట. ఇక్కడ 3 digit నెంబర్ ఏమైనా వచ్చిందా, రాలేదు. సో అందుకే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉందన్నమాట. సో యాజ్ ఇట్ ఇస్ అట్లానే 10 నుంచి 19 వరకు నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ స్క్వేర్స్ యొక్క మినిమం నెంబర్ ఎంత అవుతుంది, మ్యాక్సిమం నెంబర్ ఎంత అవుతుంది. సో సార్ చాలా కష్టం సార్ అంటారేమో. సో అందుకే ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమం నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటే ఇచ్చేసారు, మళ్ళీ మినిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మినిమం స్క్వేర్ నెంబర్ అవుతుంది ఆటోమేటిక్గా మినిమం నెంబర్ యొక్క స్క్వేర్ అంటే ఇక్కడ 1, ఇది 1 వీటన్నిటిలో మినిమం. ఎందుకు వీటన్నిటిలో ఇదే మినిమం వచ్చిందంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అది వీటన్నిటిలో మినిమం కాబట్టి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నీకు మినిమం కావాలి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మినిమం స్క్వేర్ నెంబర్ కావాలి. సో నెంబర్ కూడా మినిమం తీసుకోవాలి, అంటే 10 కదా మినిమం అన్నిట్లో. సో 10 స్క్వేర్ అంటే తెలుసు కదా, దట్ ఈస్ 100. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 digits ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3 అనమాట.
అట్లానే ఇక్కడ చూస్తే 5. సో ఇక్కడ ఎంత అవుతుంది? సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా 6 వస్తుంది. ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఇట్లా చూసుకుంటా వెళ్తే ఇక్కడ ఎంత వస్తుందో మీరు చెప్పాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈస్ ద థింగ్ అనమాట. సచ్ ఇంట్రెస్టింగ్ థింగ్ స్టూడెంట్స్ ఇది. నెక్స్ట్ ఇవి కూడా మీరు ట్రై చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఇన్ స్క్వేర్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్. ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఇన్ స్క్వేర్. సో ఇక్కడ ఉన్న ఈ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయండి, వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ 1 యూనిట్ స్క్వేర్ ఉంది, 1 = 1 స్క్వేర్ అని రాసుకున్నాం. సో ఇక్కడ ఈ 1 స్క్వేర్తో, ఈ 1 యూనిట్ స్క్వేర్తో పాటుగా 3 న్యూ స్క్వేర్స్ వచ్చాయి. సో దట్ ఈస్ 1 + 3 అనమాట. సో 1 + 3 అంటే 4 అనమాట. సో 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ కింద మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 1 ఉంది, ఈ 3 ఉన్నాయి. సో వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. సో 1 + 3 ఇవి ఎన్ని యాడ్ అయ్యాయి? 5 యాడ్ అయ్యాయి. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 9 వచ్చింది. సో 3 స్క్వేర్. సో ఇక్కడ రాసుకుందాం 1 = 1 స్క్వేర్. నెక్స్ట్ 1 + 3 దట్ ఈస్ = 4 అనమాట. సో దాన్ని మనం 2 స్క్వేర్ కింద రాయొచ్చు. సో నెక్స్ట్ ఏమైంది? 1 + 3 + 5 వచ్చి యాడ్ చేసాం. మూడింటిని యాడ్ చేస్తే 9 వచ్చింది. 9 అంటే అది ఒక స్క్వేర్ నెంబర్. సో దట్ ఈస్ 3 స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకో 4 + 3 7 యాడ్ అయ్యాయి అనమాట ఈసారి. 1 + 3 + 5 + 7 దట్ ఈస్ = టోటల్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో దీన్ని 4 స్క్వేర్గా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఏదో ఒక లాజిక్ ఉన్నట్టుంది కదా. ఇక్కడేమో 1 వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది, ఇక్కడేమో 3 వచ్చింది, ఇక్కడేమో 4 వచ్చింది. సో లాజిక్ ప్రకారం ఇక్కడ ఏం రావాలి? 5 స్క్వేర్ రావాలి. సో నార్మల్గా 5 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి? 25 అని తెలుసు. సో అంటే ఇక్కడ ఉన్న వాటన్నిటికీ యాడ్ చేస్తే 25 రావాలి. సో ఇక్కడ కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, తర్వాత 1కి 3 యాడ్ అయింది, తర్వాత ఈ రెండింటికి 5 యాడ్ అయింది, తర్వాత వీటిని అంతకుముందన్న వాటికి జస్ట్ అంటే ఎవ్రీ టైం ఒక్కొక్క నెంబర్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ 7 యాడ్ అయింది. సో వీటన్నిటికీ ఇంకొక నెంబర్ యాడ్ అవ్వాలి. సో 1 + 3 + 5 + 7 ఇవన్నీ కామన్, వీటికి ఇంకొక నెంబర్ యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 25 వస్తుంది? సో ఇవంతా కలిపి 16. సో 16 25 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. 9 యాడ్ చేస్తే ఇంత వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ టైం ఏం యాడ్ చేస్తాం? సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 1 3 5 7 9. సో ఇవన్నీ ఏంటి? 1 3 5 7 9 ఇవన్నీ ఏంటి? ఆడ్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. అంటే యాడ్ అంటే సమ్మే కదా స్టూడెంట్స్. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎవ్రీ టైం ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఎవ్రీ టైం ఏదో ఒక స్క్వేరే మనకి వస్తుందన్నమాట. ఓకేనా? ఏదో ఒక స్క్వేర్ నెంబర్ మనకి వస్తుంది స్టూడెంట్స్. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ అనమాట. సో ఇది ఇట్లా అండ్సోనా అని వెళ్ళిపోతే n స్క్వేర్ కదా వచ్చేది. సో ఇక్కడ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఫైనల్లీ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాలి, ఒకటి ఉంటే 1 వచ్చింది, ఇక్కడ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే 2 స్క్వేర్ వచ్చింది, 3 టర్మ్స్ని యాడ్ చేస్తే 3 స్క్వేర్ వచ్చింది, 4 టర్మ్స్ని యాడ్ చేస్తే 4 స్క్వేర్ వచ్చింది, 5 టర్మ్స్ని యాడ్ చేస్తే 5 స్క్వేర్ వచ్చింది. అలాగే యాడ్ చేసినవి ఏంటి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో అట్లానే ఇక్కడ n స్క్వేర్ అంటే n టర్మ్స్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యాడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో మనకి ఈ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుని వాటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? n స్క్వేర్ వస్తుంది. సో ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోవాలి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్ అనమాట. సో ఇక్కడ మనం ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయాలి. సో ఇంకొక ప్యాటర్న్ చూడండి స్టూడెంట్స్, ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడేమో 11 స్క్వేర్ ఉంది. 11 స్క్వేర్ అంటే 121 మనకు తెలుసు. తర్వాత వచ్చేసి 101 స్క్వేర్ ఉంది. సో 10 స్క్వేర్ ఎంత అంటే 10201 అనమాట. సో తర్వాత వచ్చేసి 1001 స్క్వేర్ ఉంది. సో అదెంత వస్తుంది అంటే 100201 అనమాట. సో ఈ 3 తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫిల్అప్ చేయాలి స్టూడెంట్స్. సో నార్మల్గా మీరు క్యాలిక్యులేటర్లోనో లేదంటే క్యాలిక్యులేషన్ చేసి చూడండి. సో 13001 స్క్వేర్ చేసి చూడండి ఎంత వాల్యూ వస్తుందో చూడండి. సో మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తున్నా, ఒక 1 మినిట్ టైం తీసుకుని ఈ వీడియో పాస్ చేసి చూడండి. అయితే నేను ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను,
100001 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 1000020001. అదేంటి సార్ అంత సింపుల్గా చెప్పేశారంటే ఒక ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 ఉంది, 1 వచ్చింది. ఇక్కడ 101 స్క్వేర్ ఉంది. సో ఇక్కడ జీరోకి ఒక జీరో ఉంది, ఒక జీరో స్క్వేర్ ఉంది. సో ఇక్కడ ఏమొచ్చింది 1020 అని వచ్చింది. సో ఇక్కడ 1001 స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఎన్ని జీరోలు వచ్చాయి? ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక జీరో ఉంటే ఇక్కడ 2 జీరోస్ ఉంటున్నాయి. అంటే 2కి అటు పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి. ఇక్కడ మనకి 2 జీరోస్ ఉంటే 2కి లెఫ్ట్ సైడ్ 2 జీరోస్, రైట్ సైడ్ 2 జీరోస్. ఇక్కడ మనకి 3 జీరోస్ ఉంటే 2కి లెఫ్ట్ సైడ్ 3 జీరోస్, 2కి రైట్ సైడ్ 2 జీరోస్. సో అట్లని ఇప్పుడు ఇక్కడ మనకి 4 జీరోస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 2కి ఇటు సైడ్ 4 జీరోస్, అటు సైడ్ 4 జీరోస్ వస్తాయి. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. సో ఇట్లా మీకు ఏదైనా నెంబర్ అంటే మనల్ని ఎవరైనా సరే 10, 100, 1000 అడిగితే చెప్పేస్తాం. బట్ 11, 101, 1001 అంటే గవ్వుకుని కన్ఫ్యూజ్ అవుతాం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇదే గుర్తుపెట్టుకోండి. 1 ఉంటుంది, మధ్యలో 2 ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని జీరోస్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ సింపుల్గా అయిపోవడానికి. సో ఇంకా ఈ జాబ్స్ ఇవి ఉంటాయి కదా స్టూడెంట్స్, జాబ్స్లో కూడా ఇలాంటి మ్యాథ్స్ మీదే బిట్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు ఏదైతే ఈ స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ నేర్చుకుంటున్నారో ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి. ఎందుకంటే రేపు జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీరు ఇంటర్, డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్, సో అట్లా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు లేదంటే ఏ జాబ్స్కి అప్లై చేసినప్పుడు మనకి అర్థమెటిక్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో అవి ఉన్నప్పుడు వాటిలో మ్యాథ్సే అడుగుతారు స్టూడెంట్స్. స్కూల్ లెవెల్ మ్యాథ్సే ఉంటుంది. సో వాటిలో ఈ ట్రిక్స్ని బేస్ చేసుకుని అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటాయి అనమాట. సో ఇవి మీరు చిన్న అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n² అని ఇట్లాంటి ప్యాటర్న్స్, స్క్వేర్స్, సో ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అక్కడ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారనమాట. సో అక్కడ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఇచ్చి అడుగుతారు స్టూడెంట్స్. సో జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ చూడండి 1² అంటే 1, 11² అంటే 121, 111² అంటే 12321 ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. సో అట్లానే 41² అంటేనేమో 1234321 ఒకే ప్యాటర్న్ అర్థమైంది స్టూడెంట్స్. 1² అంటే 1 వచ్చింది, 11² అంటే 121 వచ్చింది, 111² అంటే 12321 వచ్చింది. అంటే చూడండి 1, 1, 2, 1, 2, 3 ఇక్కడే 1, 2, 3, 4 నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇంక్రీజ్ అయ్యాక అటు ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో 2 వచ్చాక మళ్ళీ 1 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 3 వచ్చాక 3 తర్వాత 2, 1 డిక్రీజ్ అయిపోయింది, 4 వచ్చాక 3, 2, 1 వచ్చాయి. సో ఆబ్వియస్ ఇక్కడ 5 1s ఉన్నాయి. దీని స్క్వేర్ చెప్పమంటే ఈజీగా చెప్పొచ్చు కదా, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ నీకు 1 అయితే 1 ఉంటుంది, ఇక్కడ 2 1s ఉంటే మ్యాక్సిమం 2 వెళ్తుంది, ఇక్కడ 3 1s ఉంటే ఇక్కడ 3 వరకు 3 ఉంటుంది, 4 1s ఉన్నాయి కాబట్టి 4, 5 1s ఉన్నాయి కాబట్టి 5 దాకా ఉంటుంది అనమాట. సో ఏం లేదు, ఇప్పుడు నీకు ఇట్లా నేను ఎన్ని 1s అన్నా ఇవ్వని, 1 2 3 4 5 6, సో 6 1s ఉన్నాయి అనమాట ఇక్కడ. సో 7 8 9 1s ఉన్నది ఇచ్చాను, 1 2 3 4 5 6 7 8 9 1s ఉన్నది ఇచ్చా, ఏం ప్రాబ్లం లేదు. 1 2 3 4 5 6 7 8 9 రాసి 8 7 6 అట్లా తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం స్టూడెంట్స్. సో సింపుల్ అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న లాజిక్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమవుతుంది 4 3 2 1 అనమాట. చాలా ఇంపార్టెంట్ కదా, బాగుంది కదా. సో గుర్తుపెట్టుకోండి మీకు భలే. సో మనకి 1 10 100 1000 ఇట్లాంటి వాటికి తెలుసు. ఇప్పుడు మనకి 11కి 101కి 1001కి తెలిసాయి, అట్లా 11కి 111కి వీటికి కూడా తెలిసాయి. సో వీటికి సో ఎట్లా ఈజీగా రాయొచ్చు, వాటి యొక్క స్క్వేర్స్ అనేవి ఎట్లా రాయొచ్చు మీకు ఈజీగా. దీన్నే మనం ఏమంటే ప్యాలిండ్రోమ్ అని అంటాం స్టూడెంట్స్. సో ప్యాలిండ్రోమ్ అంటే చూడండి, నూన్ అనే దాంట్లో కానీ ప్యాలిండ్రోమ్ అంటే అటు నుంచి వచ్చో ఇటు నుంచి అవే వస్తాయి, రివర్స్ వస్తాయి. మలయాళం, సో ఇక్కడ నుంచి చూడండి వై నుంచి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో వై నుంచి రైట్ సైడ్ అవే ఉంటాయి. మేడంలో ఎంఏ ఇటు ఉంటాయి, ఎంఏ అటు ఉంటుంది అనమాట. సో అలా రివర్స్ అవుతాయి అనమాట. సో వీటిని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. ఇది నెంబర్స్లో అనమాట. సో బ్యూటిఫుల్ థింగ్ అనమాట, యూజ్ అవుతాయి స్టూడెంట్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. సో 1² + 2² + 2² = 3² అనమాట. సో ఇప్పుడు 2² + 3² + 6² = 7² అనమాట. సో ఇప్పుడు 3² + 4² + 12² = 13² అనమాట. సో మీరు ఇక్కడ ఈ స్క్వేర్స్ అన్నింటిలో ఉన్నాయి కాబట్టి వాటిని మర్చిపోండి.
బేస్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, బేస్ నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, బేస్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 4² + y² ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 21² అంట. సో ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా చేస్తే 21² వస్తుంది, ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది నార్మల్ మెథడ్లో చేస్తే 4² అంటే 16, 25² 5² అంటే 25 ప్లస్ ఇక్కడ ఎంత రావాలో తెలియదు. బట్ రైట్ సైడ్ 21² అంటే ఎంత వస్తుంది, 21 అంటే 21 ప్లస్ 21 2 అంటే 42, ఇట్ ఇస్ 441 వస్తుంది. సో ఇటు సైడ్ 441 రావాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్స్, 25 + 16, 5 + 6 11, 2 + 1 3, 3 + 1 4. సో 41 వచ్చింది మనకి. 441లో 41 వచ్చింది, మిగిలింది ఎంత 400 అనమాట. 400 అంటే ఏ స్క్వేర్ కింద రాయొచ్చు, 20² కింద రాయొచ్చు అనమాట. సో ఇక్కడ 20 ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఇక్కడ 400 ఉంటుంది అంటే 20 స్క్వేర్స్ అనమాట. సో ఇక్కడ మనకి 20 ఉంటుంది. సో ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 20. సో ఇదంతా కష్టపడి చేసాం. దీనికి ఇంకా సింపుల్గా చెప్పనా, ఇక్కడ 1 ఉంది 2 ఉంది. సో ఈ థర్డ్ టర్మ్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ ఈ 2 టర్మ్స్ చూడండి, ఈ 2 టర్మ్స్ బేసెస్ చూడండి. 1 ఉంది 2 ఉంది, 2 ఉంది 3 ఉంది, 3 ఉంది 4 ఉంది, 4 ఉంది 5 ఉంది. సో ఈ థర్డ్ టర్మ్స్ ఎలా వస్తాయి సార్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 2 = 2, ఇక్కడ 2 కదా, 2 3 = 6, ఇక్కడ 6 కదా. సో 4 3 = 12, ఇక్కడ 12 కదా. సో లైక్ దట్ ఇక్కడ 5 ఉంది కదా, 5 4 = 20, అందుకే ఇక్కడ 20 వచ్చింది స్టూడెంట్స్. సో దీన్ని బట్టి ఇక్కడ చెప్పండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఎంత రావాలి, దట్ ఈస్ 6 7 ఎంత, 7 6 = ఎంత 42. సో ఇక్కడ మనకి 42 వస్తుంది స్టూడెంట్స్. సో ఇక్కడ 42² ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ 3 ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేయండి. సో మరి ఇక్కడ ఎంత వస్తుంది అనుకుంటా స్టూడెంట్స్, ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలన్నమాట. సో 5 × సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని తెలుసు. ఆ సంథింగ్ ఎంత అవుతుంది, ఈ 5 ఎంత అవుతుంది స్టూడెంట్స్. సో 5 × 5 అంటేనేమో 25, కాబట్టి 5 × 6 అంటేనేమో 30. సో ఇక్కడ 6² అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ ప్యాటర్న్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ యూజింగ్ ద గివెన్ ప్యాటర్న్. సో ఈ ఇచ్చిన ప్యాటర్న్ బట్టి మిస్సింగ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మనకి 3² = 9 అని ఉంది స్టూడెంట్స్. సో ఈ 9ని మనం ఎట్లా రాసుకున్నామంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4 + 5 అని రాసుకున్నాం. సార్ మీరు 4 + 5 అని ఎందుకు రాసుకున్నారు, 6 + 8 + 1 అని రాసుకోవచ్చు కదా అంటే 4 + 5 రాసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే కనుక నేను ఎక్కడి నుంచి రాశానంటే కనుక, సో ఇక్కడ 3² ఉంది కదా, ఈ 3²లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసి /2 చేసి ప్లస్ ఇదే 3²కి 1 యాడ్ చేసి /2 చేశాను అనమాట. ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి, 3² - 1 అంటే 9 - 1 /2 అంటే 8/2 అంటే 4 కదా, అందుకే ఇక్కడ 4 అనమాట. సో ఇక్కడ 3² అంటే 9 + 1/2 అంటే 10/2 అంటే 5 కదా, అందుకే ఇక్కడ 5 అనమాట. సో ఇక్కడ 5² చూడండి స్టూడెంట్స్, 5² అంటే మనం ఎలా రాస్తాం, 25 రాస్తాం. సో దీన్ని ఎట్లా రాస్తారు మీరు, సో 5² - 1/2 + 5² + 1/2 అనమాట. సో 5² - 1/2 అంటే దట్ ఈస్ 25 - 1/2. 25 - 1/2 అంటే 24/2 అంటే 12 అనమాట. 5² + 1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, దట్ ఈస్ 25 + 1 26/2 అంటే 13 అనమాట. సో అట్లా ఇక్కడ ఫామ్ చేయగలరా స్టూడెంట్స్. 11² అంటే 120 అంటే 11² - 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 11² + 1/2. 11² - 1 అంటే 11² అంటేనేమో 121 - 1 అంటే 120, 120/2 అంటే 60, దట్ ఈస్ 122/2 61, 60 + 61 = 121 అనమాట. సో ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ స్టూడెంట్స్. సో దీనివల్ల మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, సో వీ క్యాన్ కంక్లూడ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ఆడ్ న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ మనం 3ని 5ని 7ని వాడాం, అవన్నీ ఏంటి ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ మీన్స్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్ n can be expressed
యాజ్ ఎన్ స్క్వేర్ మైనస్ 1/2 ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1/2 అనమాట. సో ఇట్లా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకేనా, దట్ ఈస్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఇట్లా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఆడ్ న్యాచురల్ నెంబర్ని ఇట్లా రాయొచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఏదైనా ఒక ఆడ్ న్యాచురల్ నెంబర్ ఇచ్చారు, దాని యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని యొక్క స్క్వేర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెంబర్స్ బిట్వీన్ సక్సెసివ్ స్క్వేర్ నెంబర్స్. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ స్టూడెంట్స్. సో ఇవన్నీ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. సో ఇక్కడ 1 2 2 3 సక్సెసివ్ స్క్వేర్స్ స్టూడెంట్స్. సో 1 స్క్వేర్ అంటేనేమో 1, 2 స్క్వేర్ అంటేనేమో 4, అలాగే 2 స్క్వేర్ అంటేనేమో 4, 3 స్క్వేర్ అంటేనేమో 9, అలాగే 3 స్క్వేర్ అంటేనేమో 9, 4 స్క్వేర్ అంటేనేమో 16. అండ్ 1 తర్వాత 2 కదా. సో సక్సెసివ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా వెంటనే అని, పక్కనే అని అర్థం స్టూడెంట్స్. 1 తర్వాత ఇమీడియట్గా ఏముంటుంది, 2 ఉంటుంది, ఇంకేముండదు. సో ఈ రెండు సక్సెసివ్. 2 తర్వాత ఇమీడియట్గా 3 ఉంటుంది, ఈ రెండు సక్సెసివ్. ఇలాంటి సక్సెసివ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తాయి మనకి వాల్యూస్, 1 4. సో ఈ స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో, స్క్వేర్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి స్టూడెంట్స్, 1కి 4కి మధ్యలో మనకి 2, 3 ఉన్నాయి. ఓకేనా, అంటే 2 నెంబర్స్ ఉన్నాయి. అట్లానే 4కి 9కి మధ్య ఎన్ని ఉంటాయి, 4కి 9కి మధ్య అంటే 5 6 7 8, అంటే 4 నెంబర్స్ ఉన్నాయి. అట్లా దీని దగ్గర ఎన్ని ఉంటాయంటే చూడండి 6 నెంబర్స్ ఉంటాయి. సో ఇవి 2 4 6. సో ఇది ఎట్లా అంటే కనుక దీన్ని ఎట్లా మనం రాసుకోవచ్చు, నెంబర్స్ బిట్వీన్ సక్సెస్ స్క్వేర్ నెంబర్స్. ఆ సక్సెస్ స్క్వేర్ నెంబర్స్ మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి. సో వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే కనుక, సో 2 ఇంటూ బేస్, 2 ఇంటూ బేస్, 2 ఇంటూ బేస్. సో ప్రతిదాన్ని ట్వైస్ చేస్తాం. దేంతో, బేస్ నెంబర్తో, బేస్ నెంబర్తో. సో దీంట్లో బేస్ నెంబర్ ఏంటి, 1 కదా. ఇక్కడ 1 కాబట్టి 2 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఇక్కడ బేస్ నెంబర్ 2 కదా, దట్ ఈస్ 2 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4 అనమాట. అందుకే ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ 2 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అనమాట. సో ఇక్కడ బేస్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బేస్ నెంబర్స్ మనం స్క్వేర్ చేస్తే ఇవి వస్తాయి స్టూడెంట్స్. అన్ని నెంబర్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా మనకి వెంటనే సపోజ్ 101కి 102కి ఇవి రెండు వెంటనే ఉండే స్క్వేర్, దీని యొక్క స్క్వేరు దీని యొక్క స్క్వేరు, దీని యొక్క స్క్వేర్కి దీని యొక్క స్క్వేర్కి మధ్యలో నెంబర్స్ ఎన్ని అంటే మీరు చెప్పగలరా, లేదంటే మీకు బాగా తెలిసిన స్క్వేర్సే చెప్దాం. సో ఏం చెప్దాం స్టూడెంట్స్, సో 6 స్క్వేర్కి 7 స్క్వేర్కి మధ్యలో ఉండే నెంబర్స్ ఎన్నో తెలుసా. అసలు 6 స్క్వేర్ అంటే ఎంత, 36, 7 స్క్వేర్ అంటే 49. సో ఈ రెండింటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే సార్ 37 38 39 అని లెక్కేసుకుంటూ పోతే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది అనమాట. సో ఇట్లా వెంటనే ఉండే స్క్వేర్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క నెంబర్స్ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటే మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఎట్లా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఉంటాయి అంటే కనుక 2 ఇంటూ బేస్ నెంబర్, ఈ రెంట్లో బిగినింగ్ ఇదే కదా 2 6 కాబట్టి 6 అనమాట. సో 12 నెంబర్స్ ఉంటాయి. కౌంట్ చేద్దామా, 37 38 39 40 41 42 43 44 45 46 47 48. సో ఈ 4 4 3 జా 12, మొత్తం 12 ఉన్నాయా లేదా. సో అట్లా మనకి యూజ్ అవుతుంది. అట్లానే మనకి సపోజ్ మనల్ని ఎవరైనా సరే 144కి 139కి 144కి 144 అండ్ 169. సో ఈ రెండింటి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మీకు తెలుసు అంటే, అదేంటబ్బా ఎట్లా తెలుస్తుంది అనుకోకర్లా. సో 144 అంటే 12 స్క్వేర్, 169 అంటే 13 స్క్వేర్. సో ఇప్పుడు చెప్పేయచ్చు కదా. సో 2 ఇంటూ బేస్ నెంబర్ ఎంత, ఇది కదా. సో 12 అనమాట, అంటే 24 నెంబర్స్ ఉంటాయి. ఎంత ఈజీగా ఉంచుకోండి ట్రిక్. సో ఇలాంటి ట్రిక్స్ మీరు నేర్చుకోండి స్టూడెంట్స్. ఇలాంటి ట్రిక్స్తో గేమ్స్ ప్లే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇట్లా వాళ్ళకి ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెప్పగలవా అని అడగండి. సో అట్లా ఎవరు గెలిచారో చూడండి. సో ఇట్లా మీరు వీటితో గేమ్స్ ప్లే చేయడం వల్ల ఇవి బాగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అనమాట. సో ఇవి మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే ట్రిక్స్ స్టూడెంట్స్. సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే
నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ n స్క్వేర్ అండ్ n+1 స్క్వేర్. సో ఈ మధ్యలో ఏ ఉంటాయి అవి నాన్ స్క్వేర్ నెంబర్స్. సో ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది ఒక స్క్వేర్ నెంబర్, ఇది ఒక స్క్వేర్ నెంబర్. మధ్యలో ఉండేవి స్క్వేర్ నెంబర్స్ కాదు, అవన్నీ నాన్ స్క్వేర్ నెంబర్స్. సో అలాంటి నాన్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సో నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ n స్క్వేర్ అండ్ n+1 స్క్వేర్. n స్క్వేర్కి n+1 స్క్వేర్కి మధ్యలో, n స్క్వేర్కి n+1 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ 2 ఇంటూ బేస్ నెంబర్ n కాబట్టి n అనమాట. దట్ ఈస్ 2n నెంబర్స్ ఉంటాయి స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 2n అండ్ ఆర్ n 2n. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్. ఇట్లా మనం చెప్పచ్చు. సో ఏదో ఒక 2 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇస్తే 2 మధ్యలో ఎన్ని ఉంటాయి సింపుల్గా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడే ఇచ్చారు 9 స్క్వేర్కి 10 స్క్వేర్కి మధ్యలో ఎన్ని ఉంటాయి? 2 ఇంటూ 9 18, 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి 2 ఇంటూ 15 30 నెంబర్స్ ఉంటాయి. ఎంత ఈజీ కదా. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏంటి? సో నార్మల్గా మనకి పైథాగరస్ థీరం తెలుసు. పైథాగరస్ థీరం ప్రకారం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఇది ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్ అనమాట. సో పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ హెచ్తో రిప్రజెంట్ చేస్తే హైపోటెన్యూస్ సైడ్ యొక్క లెంత్ యొక్క స్క్వేర్ అనేది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనమాట. ఇది మనకు తెలిసింది. సో ఇక్కడ ఏ నెంబర్స్ ఉండాలి, ఏ నెంబర్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో మనం చూస్తే కనుక 3 4 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. సో ఎందుకంటే కనుక మీరు చూడండి, ఇక్కడ 5 స్క్వేర్ రాయండి, ఇక్కడ మనం 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఈ 5 స్క్వేర్ అనేది 3 స్క్వేర్ ప్లస్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అనేది 5 స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో కాల్తో చూద్దాం. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండు యాడ్ చేస్తే 25 వచ్చింది. సో ఈ 3 4 5 అనే ఈ 3 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం పైథాగరన్ ట్రిప్లెట్ అని అంటాం. సో ఏవైతే ఈ పైథాగరస్ ఫార్ములాని సాటిస్ఫై చేస్తాయో సో ఆ నెంబర్స్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. సో ఇవి కూడా మనకి చాలా లైఫ్లో చాలా టైమ్స్ ఉపయోగపడతాయి స్టూడెంట్స్. మీరు ఇంకా ఫిజిక్స్ చదివినా, వేరే సబ్జెక్ట్స్ చదివినా, లేదంటే మీరు ఇంకా జాబ్స్ ఇక్కడ ట్రై చేసినా అక్కడ కూడా పైథాగరస్ వస్తూనే ఉంటుంది. ఆ ట్రిప్లెట్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో పైథాగరన్ ట్రిప్లెట్స్. సో ఇంకేమున్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఇంకేమి ఇచ్చారు మనకి ఇక్కడ 5 12 అండ్ 13 అనమాట. సో 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఇది 13 స్క్వేర్కి అనమాట. సో 13 స్క్వేర్ అంటే 169, 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. ఈ రెండు యాడ్ చేస్తే 116. సో ఇవి మూడు కూడా అంటే 5 12 13. సో ఈ మూడు కూడా ఏంటి పైథాగరన్ ట్రిప్లెట్ అనమాట. సో బ్యూటిఫుల్ కదా. సో ఇట్లా 3 నెంబర్స్ మనం పైథాగరన్ ట్రిప్లెట్ అని అంటాం అనమాట. సో ఇఫ్ దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1 among a, b, c then the triplet is called primitive triplet. సో ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నాయో ట్రిప్లెట్స్, ఈ ట్రిప్లెట్స్లో 1 కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అనుకోండి, అప్పుడు వీటిని ఏమంటామంటే ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటాం. ప్రిమిటివ్ ట్రిప్లెట్. ప్రిమిటివ్ ట్రిప్లెట్. ఓకే. సో ప్రిమిటివ్ ట్రిప్లెట్ అంటే ఏంటి? నో కామన్ అమాంగ్ ట్రిప్లెట్ a, b, c will not have any common factor other than 1 అనమాట. other than 1. సో 1 కాకుండా ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకపోతే అప్పుడు ఉంటాం. సో మనకి 3 4 5 అనేవి కూడా ప్రిమిటివ్ ట్రిప్లెట్సే. సో 5 12 13 అనేవి కూడా ప్రిమిటివ్ ట్రిప్లెట్స్. ఎందుకంటే ఈ మూడింటికి కామన్గా ఏమన్నా ఉన్నాయా? కామన్ ఫ్యాక్టర్స్ 1 కామన్ ఫ్యాక్టర్ అనమాట.
సో ఇక్కడ 2 3 5 అన్నారు. ఇది పై దగ్గర ట్రిప్లెట్టా కాదా చెక్ చేయగలరా మీరు? నేను ఈ రెండిట్లో ఒకటి చెప్తాను మీకు. 2 3 4 ఉంది. 2 స్క్వేర్ అంటే ఏమో 4, 3 స్క్వేర్ అంటేనేమో 9, 4 స్క్వేర్ అంటేనేమో 16. సో ఏ రెండింటిని యాడ్ చేస్తే మూడోది ఏమైనా వస్తుందా? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుందా? రాదు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రాదు. సో 4 + 9 అనేది నాట్ ఈక్వల్స్ టు 16. సో 9 + 16 అనేది నాట్ ఈక్వల్స్ టు 4. సో ఇంకేం మిగిలిన 16 + 4 అనేది నాట్ ఈక్వల్స్ టు 9. సో ఇవి నాట్ ట్రిప్లెట్, ఇవి ట్రిప్లెట్ అవ్వవు అనమాట. సో ఇట్లా చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో వీటికి కూడా అంతే, అదొకటి చెప్తాను. 9 ఉంది, 9 స్క్వేర్ 81, 10 ఉంది, 10 స్క్వేర్ 100, 11 ఉంది, 11 స్క్వేర్ 121. సో చూడండి 81 + 100 నాట్ ఈక్వల్స్ టు 121, 100 + 121 నాట్ ఈక్వల్స్ టు 81. సో 81 + 121 నాట్ ఈక్వల్స్ టు 100. సో ఇవి కూడా కాదనమాట. అట్లా చెక్ చేయాలి స్టూడెంట్స్. సో ఇవి చెక్ చేసి చూడండి ఈ రెండిట్లో ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్వేర్ రూట్స్ దగ్గరికి వచ్చాం. సో అసలు మన చాప్టర్ నేమ్ ఇది కదా. సో ఫస్ట్ స్క్వేర్స్ గురించి మనం అండర్స్టాండ్ చేసాం, నేర్చుకున్నాం. సో ఇప్పుడు స్క్వేర్ రూట్స్ దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇప్పుడు మనం స్క్వేర్ రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ దీని మీదే కదా, మనకి మెయిన్ ఇంట్రెస్ట్ స్క్వేర్ రూట్స్. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకు కొన్ని స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 4 అనమాట. ఆ స్క్వేర్ యొక్క ఏరియా 4 అనమాట. సో ఇక్కడ మనం స్క్వేర్ యొక్క ఏరియా, అట్లానే ఆ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ సెంటీమీటర్స్లో. సో యొక్క ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియా 4 అనమాట. సో సైడ్ యొక్క లెంత్ ఎంతంటే 2. సో మనకు తెలుసు కదా, స్క్వేర్లో ఏరియా అంటే సైడ్ స్క్వేర్ ఫార్ములా, అది మనకు తెలుసు కదా. సో 2 అనమాట ఒక్కొక్క సైడ్. ఈ ఏరియా 9, సైడ్ లెంత్ వచ్చేసి 3. ఈ ఏరియా 16, సైడ్ లెంత్ వచ్చేసి ఎంత? 4 అనమాట. సో నార్మల్గా మనకి ఏరియా అంటే ఇలా ఉన్నప్పుడు, ఏరియా అంటే మనం ఏం చెప్తాం? లెంత్ ఇంటూ బ్రెత్ అనమాట, లేదంటే లెంత్ ఇంటూ బ్రెత్, సైడ్ ఇంటూ సైడ్, సైడ్ లెంత్స్ అనమాట. సో ఈ 4 అంటే 2 × 2, ఈ 9 అంటే 3 × 3, సో ఈ 16 అంటే 4 × 4. సో నెక్స్ట్ 25 అంటే 5 × 5 అనమాట. సో ఇక్కడ సైడ్ లెంత్ 5. సో ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఇన్ ఏ రో ఆర్ కాలమ్ రిప్రజెంట్స్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ స్టూడెంట్స్. సో ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఎన్ని యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయో అది మనకి ఆ స్క్వేర్ యొక్క సైడ్ గురించి చెప్తుంది. సో ఫస్ట్ ఇదే తీసుకుందాం. సో దీంట్లో ఈ రోలో ఎన్ని యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి? 2 యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి. అందుకే ఆ సైడ్ యొక్క లెంత్ ఎంత? 2 అనమాట. సో ఇది తీసుకోండి. సో ఈ రోలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, ఎన్ని యూనిట్ స్క్వేర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో అందుకే దీని యొక్క సైడ్ లెంత్ వచ్చేసి మనకి 4 అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్టూడెంట్స్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్కి దాని యొక్క సైడ్కి మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేశారు స్టూడెంట్స్. ఏరియా ఆఫ్ స్క్వేర్కి దాని యొక్క సైడ్కి. సో ఆబ్వియస్గా చూడవచ్చు, ఇది ఏరియా, ఇది సైడ్. సో సైడ్ని ఇంకొక సైడ్తో అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే సైడ్ యొక్క స్క్వేర్ రాస్తే అప్పుడు మనకి ఏరియా వస్తుంది అనమాట. సో ఆ రిలేషన్ ఏంటి? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ అనమాట. ఓకే స్టూడెంట్స్. సో స్క్వేర్ యొక్క ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అనమాట. సో సపోజ్ మనకి ఏరియా వచ్చేసి 169 అన్నాం అనుకోండి. సో ఆబ్వియస్గా మనకి అది ఎంత అవుతుంది స్టూడెంట్స్? ఏరియా వచ్చేసి మనకి 169 అని చెప్పాను. సో అప్పుడు ఒక్క సైడ్ ఎంత అవుతుంది స్టూడెంట్స్? ఆ సైడ్ ఎంత అవుతుంది? సైడ్ వాల్యూ ఎంత? సపోజ్ మనకి తెలియదు కదా, దాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఏరియా ఏమో 169 అయినప్పుడు ఆ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ మనకి తెలియదు. ఆ సైడ్ యొక్క లెంత్ని ఆ సైడ్ లెంత్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది ఏరియా వచ్చింది. సో ఆ సైడ్ లెంత్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు మనకి 169 అనేది ఏరియా కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఏరియా అవుతుంది. అంతే కదా. ఎక్స్ అంటేనో సైడ్ లెంత్ యొక్క స్క్వేర్ ఏరియాకి ఈక్వల్, ఈ ఫార్ములా ప్రకారం.
సైడ్ లెంత్ యొక్క స్క్వేర్ ఏరియాకి ఈక్వల్. సైడ్ లెంత్ ఎక్స్ అనుకుంటే సైడ్ లెంత్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అది 169కి ఈక్వల్ అనమాట. సో దీని ద్వారా మనం ఆ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకి 169 రావాలన్నమాట. సో ఆ నెంబర్ ఏంటి? ఆ నెంబర్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ టు 13 అనమాట. సో ఎక్స్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 13 ఇంటూ 30 అనమాట. సో అది మనకి 169 ఇస్తుంది. సో దాని యొక్క సైడ్ వచ్చేసి ఎంత? 13 స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి 169 ఈజ్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్ అయిందనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఒక స్క్వేర్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్గా మనం రాసినప్పుడు, సో ఇది స్క్వేర్ నెంబర్, ఈ స్క్వేర్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద మనం రాసినప్పుడు ఒక ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, ఒక ఫ్యాక్టర్, రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ. సో ఒక ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది దేనికి ఈక్వల్ అయ్యిందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ స్క్వేర్ నెంబర్కి ఈక్వల్ అయ్యింది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అనమాట. అంటే ఇప్పుడు చెప్తాను చూడు, వన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ నెంబర్. ఇక్కడ ఏంటి? 13 ఈజ్, ఇక్కడ ద ఎగ్జాంపుల్లో ఆ ఫ్యాక్టర్ ఏంటి? 13 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అనమాట. ఆ నెంబర్ ఏంటి? 169. సో దీన్ని ఎట్లా మ్యాథమెటికల్గా రాస్తామంటే 13 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169 రాస్తాం. సో ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మనం స్క్వేర్ రూట్ అని అంటాం. ఆ సింబల్ని మనం స్క్వేర్ రూట్ అని మనం అంటాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఇదేంటంటే ఇన్వర్షన్ ఆపరేషన్ ఆఫ్ స్క్వేరింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్షన్ ఆపరేషన్ ఆఫ్ స్క్వేరింగ్. స్క్వేరింగ్కి ఇన్వర్షన్ ఆపరేషన్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? యాజ్ ఇట్ ఈస్ అంతకుముందు ఏం చేసాం? దీన్ని స్క్వేర్ చేసి ఇది రాసుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి ఇది రాసుకుంటున్నాం స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1 ఏంటి? సో 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9 స్టూడెంట్స్. ఇది అంతకుముందు తెలిసింది, ఏదైనా ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే దానికి స్క్వేర్ నెంబర్ వస్తుంది. సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ వాట్? సో 9 యొక్క స్క్వేర్ రూట్ ఎంత స్టూడెంట్స్? ఈజ్ 3 అనమాట. సో 3ని స్క్వేర్ చేస్తే 9 వచ్చింది. సో 9 యొక్క స్క్వేర్ రూట్ 3 అనమాట. సో బై ఇంప్లైస్, సో 3ని స్క్వేర్ చేస్తే 9 వచ్చింది. 9 యొక్క స్క్వేర్ రూట్ స్క్వేర్ ఆఫ్, సో దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా రాయచ్చు స్టూడెంట్స్. త్రీ స్క్వేర్ ఈజ్ 9. 9 స్క్వేర్ రూట్ ఈజ్ 3. ఒక స్టూడెంట్స్ అర్థమైందా? లేదంటే స్క్వేర్ ఆఫ్ 3 ఈజ్ 9 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ 3. 3 యొక్క స్క్వేర్ ఏమో 9, 9 యొక్క స్క్వేర్ రూట్ ఏమో 3 అనమాట. సో ఇన్వర్షన్ అనమాట. అట్లానే 4 స్క్వేర్ ఈజ్ 16. అట్లానే 16 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 4 అనమాట. అట్లానే 5 స్క్వేర్ ఏమో 25, 25 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 5 అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్స్ యొక్క స్క్వేర్ రూట్ ఎంత అయితే స్టూడెంట్స్? y అవుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, దట్ ఈస్ ద థింగ్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే y. సో ఫైనల్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈజ్ y. దట్ ఈస్ ద కేస్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. √4 ఈక్వల్ టు 2. √4 అంటేనేమో 2 స్టూడెంట్స్.
√4 = 2 ఎందుకైంది? ఎందుకైందంటే 2 స్క్వేర్ = 4 అయింది కాబట్టి. సో √16 = 4 అయింది ఎందుకంటే 4 స్క్వేర్ 16 కాబట్టి. అట్లానే √225 అంటే 15 అంట. సో ఆబ్వియస్గా 15ని స్క్వేర్ చేస్తే 225 వస్తుంది స్టూడెంట్స్. లైక్ దట్ అనమాట. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. 1 స్క్వేర్ ఏమో 1, సో √1 1 అనమాట. సో 2 స్క్వేర్ 4 కాబట్టి √4 వచ్చేసి 2 అనమాట. లైక్ దట్ స్టూడెంట్స్. ఈ ఫిల్అప్ చేయండి. సో ఇప్పుడు మనం 8 స్క్వేర్ = 64. ఓకే స్టూడెంట్స్. సో ఇది సపరేట్. 8 స్క్వేర్ = 64. సో √64 అంటే 8 అనమాట. సో ఇక్కడ 9 స్క్వేర్ = 81. సో √81 అంటే 9 అనమాట. లైక్ దట్. దీన్ని మీరు ఫిల్అప్ చేయండి స్టూడెంట్స్. సో ఇంకొక విషయం స్టూడెంట్స్. సో 24 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ బోత్ 5 and -5. ఓకే స్టూడెంట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 24 ఈజ్ స్క్వేర్ ఆఫ్ 5 and -5. సో 5 స్క్వేర్ అన్నా కూడా 25, -5 స్క్వేర్ అన్నా కూడా 25 వస్తుంది స్టూడెంట్స్. అందుకే 25 యొక్క స్క్వేర్ రూట్ అంటే మనకప్పుడు 5 రావచ్చు, లేదంటే -5 కూడా రావచ్చు అనమాట. సో బట్ ఇక్కడ ఈ చాప్టర్లో మనం మైనస్ వాల్యూస్ తీసుకోం. సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. దట్స్ వై 5 మాత్రమే అనమాట. ఫైండింగ్ స్క్వేర్ రూట్ త్రూ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. సో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడంలో మనకి 3 ఉంటాయి స్టూడెంట్స్. నాకు తెలిసి 3 ఉంటాయి అనుకుంటా. చూద్దాం. ఒకటేంటి సబ్ట్రాక్షన్, ఇంకోటి ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇంకోటి డివిజన్ మెథడ్. సో యాజ్ ఇట్ ఈజ్ క్యూబ్లో కూడా మనకి అలానే కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఫైండింగ్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. ఫైండింగ్ స్క్వేర్ రూట్ ఏ మెథడ్? సబ్ట్రాక్షన్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నెంబర్. సో మనం అంతకుముందు స్క్వేర్స్తో చేసాం. సమ్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో 1 + 3 అంటేనేమో 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సో 2 ఆడ్ నెంబర్స్ కాబట్టి 2 స్క్వేర్కి. అలాగే 1 + 3 + 5 అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ అని. సో 9 అని రాసుకున్నాం. అట్లానే సో 4 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 4 స్క్వేర్ వస్తుంది చెప్పుకున్నాం. దట్ ఈజ్ 16. లైక్ దట్ అనమాట. సో ఫైండింగ్ స్క్వేర్ రూట్ ఈజ్ రివర్స్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది దీనికి రివర్స్ ప్యాటర్న్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49. సో 49 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 49 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఏం చేసాం? యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ దాని క్వైట్ ఆపోజిట్ ఏంటి? సబ్ట్రాక్ట్ చేయడం. సో అందుకే స్టెప్ 1లో 49 - 1 అనమాట. సో ఇప్పుడు మనకి 48 వస్తుంది. ఇక్కడ ఏం చేసాం? ఒక్కొక్క ఆడ్ న్యాచురల్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ ఒక్కొక్క ఆడ్ న్యాచురల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ 48. సో 48 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 45. 40 - 5 దట్ ఈస్ ఈక్వల్ టు 40. సో 40 - 7 దట్ ఈస్ ఈక్వల్ టు 33. సో 33 - 9 దట్ ఈస్ ఈక్వల్ టు 24. సో 24 - 11 దట్ ఈస్ ఈక్వల్ టు 13. సో 13 - 13 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ కౌంట్ చేయాలన్నమాట. సో ఎన్ని స్టెప్స్ పట్టింది మనకి? దిస్ ఈజ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6, స్టెప్ 7. సో 7 నెంబర్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా అంతే కదా. 5 నెంబర్స్ని యాడ్ చేస్తే 5 స్క్వేర్ అని రాసుకున్నాం. 4 నెంబర్స్ అయితే 4 స్క్వేర్ అని రాసుకున్నాం. సో ఇక్కడ అలాగే 7 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 7 అనమాట. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ 7 అనమాట. ఓకే స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి 49 ఎప్పుడు వస్తుంది? 7 నెంబర్స్ యాడ్ చేస్తే 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. 1 2 3 4 5 6 7 నెంబర్స్ని యాడ్ చేస్తే 7 స్క్వేర్ 49 వస్తుంది. సో ఇక్కడ మనం 7 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఏదైతే యాడ్ చేస్తే మనకి 7 యొక్క స్క్వేర్ వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 7 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని 7 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే 7 స్క్వేర్ వస్తుంది. అది మనకి స్క్వేర్ అనమాట.
అలాగే మనకున్న నెంబర్లో నుంచి 7 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనం 7 ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రూట్ వస్తుంది అనమాట. 7 చేస్తే 7 అనమాట మనకు రూట్. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. ఒకవేళ ఈ ప్రాసెస్ యొక్క రిజల్ట్ 0 కాకపోతే దాని అర్థం ఏంటంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట, దానికి స్క్వేర్ రూట్ ఉండదు అనమాట. సో ఈ కిందవి కూడా మనకి ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఈ మూడిట్లో ఒకటి చెక్ చేద్దాం. సో టైం లేదు కాబట్టి 55 చెక్ చేద్దాం. సో 55 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఏమవుతుంది, 0 వస్తుంది అనమాట. సో 0 రావడానికి ఎన్ని స్టెప్స్ పట్టిందో, సో ఎన్ని ఆడ్ నెంబర్స్ని మనం ఎన్ని ఆడ్ నేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసామో దాన్ని బట్టి 7 చేస్తే 7, 8 చేస్తే దాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. సో స్టార్ట్ చేద్దామా. 55 స్టెప్ 1. 50 minus 1 is 54. So 54 minus 3, that is equal to ఎంత, 51. So 51 minus 5, that is equal to 46. Next 46 minus 7, 46 plus 7 is 39. So 39 minus 9, that is equal to 30. Okay students. Next 30 minus 11, 30 నుంచి 11 తీస్తే 19. So 19 minus 13, 19 minus 13 అంటే ఎంత స్టూడెంట్స్, దట్ ఈజ్ 6. సో 6 minus 15 అంటే నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ వరకే. సో ఇక్కడ మనకి 0 రాలేదనమాట. సో 0 రాలేదు కాబట్టి ఎన్ని స్టెప్స్ పట్టినాయి, 2, 3, 4, 5, 6, 7 స్టెప్స్ పట్టాయి, బట్ 0 రాలేదనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 55 నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. 0 వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్. అలా మీరు ఈ రెండుకి ఫైండ్ అవుట్ చేయండి స్టూడెంట్స్. సో ఈ మెథడ్లో దేని స్క్వేర్ రూట్ అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్, బట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఏదైతే బిగ్గర్ నెంబర్స్ ఉంటాయో లైక్ దిస్ 625, 729 ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు సో ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టైం పడుతుంది, చాలా పేజెస్ పడతాయి, చాలా క్యాల్కులేషన్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం సింపుల్ వే ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ తక్కువ టైంలో షార్ట్ కట్లో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఏదైనా నెంబర్ ఇస్తే, పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్తే. సో అందుకే మనం ఇక్కడ 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. ఒకటేంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటేమో డివిజన్ మెథడ్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో స్క్వేర్ రూట్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. సో ఇప్పుడు 484 అనే నెంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దీని నుంచి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో స్టార్ట్ చేద్దాం. సో నార్మల్గా దానికి ఫస్ట్ అసలు మనం డివిజన్ చేస్తే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్తో మనం యూస్ చేస్తే 2 2 4 2, 2 2s are 4, 4 2s are 8, 2 2s are 4. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్, 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2. నెక్స్ట్ మనకు వచ్చేసి 11 టేబుల్, 11 11s 121. సో నెక్స్ట్ 11 1s is 11. దట్స్ ఇట్ అనమాట. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, స్టెప్స్ రాసుకుందాం స్టూడెంట్స్. స్టెప్ 1 ఏంటి, రిజాల్వ్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా మనం రిజాల్వ్ చేయాలి. సో దానికోసం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రిజాల్వ్ చేస్తే 484 ఎట్లా వచ్చింది మనకి, సో 2 × 2 × 11 × 11 అనమాట. సో మనకి ఏదైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయో వాటిని మనం పేర్స్ చేయాలన్నమాట. ఓకే, స్టెప్ 2 మేక్ పేర్స్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్. సో మనకి ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు వాటిని పేర్స్ చేయాలి. సో ఇక్కడ పేర్స్ చేస్తే ఏమవుతుంది, 484 ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 × 2 అనేది ఒక పెయిర్ అవుతుంది. నెక్స్ట్ 11 × 11 అనేది ఇంకొక పెయిర్ అవుతుంది. సో మనకి చూడండి కరెక్ట్గా 2 పేర్స్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఉండే వచ్చాయి అనమాట. సో స్టెప్ 3 వచ్చి ఏం చేయాలంటే కనుక, సో ప్రతి పేర్ నుంచి ఒక ఫ్యాక్టర్ మాత్రమే తీసుకోవాలి స్టూడెంట్స్. సో చూజింగ్ 1 ఫ్యాక్టర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ పేర్. ఇక్కడ మనకి 2 పేర్స్ ఉన్నాయి, ఇదొక పేరు.
సో ప్రతి పేర్ నుంచి ఒక ఫ్యాక్టర్ని మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే పేర్లో ఉన్నాయి కామన్గానే ఉంటాయి కదా. సో 484 ఈజ్ ఈక్వల్స్ టు, సో బై డూయింగ్ సో మనకి ఏమొస్తుంది, అట్లా కామన్ తీసుకుంటే మనకి స్క్వేర్ రూట్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 484 ఈజ్ ఈక్వల్స్ టు, దీంట్లో నుంచి ఒకటి తీసుకుంటే 2, దీంట్లో నుంచి ఒకటి తీసుకుంటే 11 అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు 22 అనమాట. దేర్ ఫోర్ 22 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 484. 22 అనేది 484కి స్క్వేర్ రూట్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో ఇక్కడ మనం 4th సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా. స్టెప్ 1 ఏంటి, మనం రిజాల్వ్ చేయాలి. ఫస్ట్ డివిజన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో 2025. సో దీనికి ఫస్ట్ మనకు వచ్చేసి 5 టేబుల్ 5 ఫ్యాక్టర్. సో 5 4s are 5 5s are 25. నెక్స్ట్ మళ్ళీ 5 టైపులు మనకి 405 నాట్ 5. ఓకే స్టూడెంట్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్ అనమాట. సో 8 5s are 40, 1 5s are 1. సో నెక్స్ట్ 81లో మనకి ఏ టేబుల్ పోతుంది, సో 2 టేబుల్ ఇట్స్ నాట్. సో 3 టేబుల్ 8 3 ప్లస్, సో 3 టేబుల్ వచ్చేసి మనకి 27 టైమ్స్. సో నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ 9 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ 3 టైమ్స్. సో దట్స్ ఇట్. ఇక్కడతో ఇంకొకసారి 3 టేబుల్ చేసిన 1 టైం. దట్స్ ఇట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ 2025ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో 5 × 5 × 3 × 3 × 3 × 3 ఇన్ని వచ్చాయి. సో స్టెప్ 2 ఏం చేయాలి, ఇప్పుడు పెయిర్ అప్ చేయాలి ఈక్వల్ ఫ్యాక్టర్స్ని. సో 2025 ఈజ్ ఈక్వల్స్ టు, సో 3 × 3 3 × 3 5 × 5. సో రెండు కలిపి ఒక పేర్ చేయాలి. సో స్టెప్ 3 ఏంటి స్టూడెంట్స్, స్టెప్ 3లో ఒక్కొక్క పేర్ నుంచి ఒక్కొక్కటి చూస్ చేసుకోవాలి. అదే మనకి స్క్వేర్ రూట్ అనమాట. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 3 × 5 అనమాట. దట్ ఈస్ 9 × 5, దట్ ఈస్ ఈక్వల్ టు 45 స్టూడెంట్స్. సో దేర్ ఫోర్ 45 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 అనమాట. అట్లా సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. సో ఇది చేద్దాం. సో ఇది మీరు చేయండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 6000 షుడ్ బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఒక స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 6000 షుడ్ బి. సో 6000 ఏదైతే ఉందో దాన్ని ఒక నెంబర్తో డివైడ్ చేయాలి స్టూడెంట్స్. సో డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది చూడు, అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో ఈ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ పెట్టకూడదు. ఈ నెంబర్ అనేది ది స్మాలెస్ట్ నెంబర్ అయ్యి ఉండాలి. అంటే దీనికంటే ఇంకా స్మాల్ నెంబర్తో డివైడ్ చేస్తే మన పర్ఫెక్ట్ స్క్వేర్ రాకూడదు అనమాట. సో అంటే దీంతో మనకి 2 3 5, సో ఈ మూడిటితో దేంతో డివైడ్ చేసినా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అనుకుందాం. సో 2తో డివైడ్ చేసినా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది, 3తో డివైడ్ చేసినా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది, 5తో డివైడ్ చేసినా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అనుకుందాం. అప్పుడు ఈ మూడిట్లో ఏ నెంబర్ని సెలెక్ట్ చేయాలంటే 2ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇదే వీటన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి. సో అట్లా స్మాలెస్ట్ నెంబర్ ఏది, ఆ స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. అలాంటి స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే, సో ఇది కూడా చూడంగానే ఇది కష్టం అనుకుంటున్నారు కదా. ఏం లేదు స్టూడెంట్స్, అసలు ఇది ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చెక్ చేస్తాం. సో చెక్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని వస్తుంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో కొంత రిమైండర్ మిగులుతుంది అంతే కదా. మనకి ఎప్పుడు ఎవ్రీ కేసులో రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 రావడం, లేదంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అన్ని పేరప్ అయిపోవాలి. సో పేరప్ కాకుండా ఏదైనా ఒకటి మిగిలిపోయింది అనుకోండి,
సో అది మనకేంటంటే పేరప్ కాకుండా మిగిలిపోయింది ఏం చేసిద్ది, మనకి అడ్లా ఉంటుంది. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవి స్క్వేర్ రూట్ అనేది అంట. సో దాన్ని తీసేసామనుకోండి, అప్పుడు మిగతాన్ని పేరప్ అవుతాయి. సో పేరప్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి, సో అదే నెంబర్తో దాన్ని డివైడ్ చేయాలి. సపోజ్ మనకి అన్ని పేరప్ అయిపోయి ఒక 2 ఎక్స్ట్రా మిగిలింది. సో ఈ 2 ఒక్కటి లేకపోతే అది మంచిగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా అనుకున్నామనుకోండి. సో ఒక్కొక్కసారి అంటారు కదా, ఇదిగో మా పిల్లోడిని వీడే చెడగొడుతున్నాడు, లేదంటే ఈడ అన్ని మంచోడే కానీ వీళ్ళు ఇది ఒక్క చెడ్డ లక్షణం ఉంది అంటే, ఈ ఒక్క చెడ్డ లక్షణం లేకపోతే ఇది బాగా చదువుతాడు అని అంటారు కదా. సో అట్లాంటి చెడ్డ లక్షణాన్ని లేదా అట్లాంటి నెంబర్ని తీసేయాలి. సో ఎట్లా తీస్తాం, సో ఈ 2 అనేది ఒక్కటే దీంట్లో ఎక్స్ట్రాగా ఉంది 6000లో. అందుకే ఏం చేస్తాం, ఆ 6000ని 2తో డివైడ్ చేస్తాం. సో ఈ 6000లో మనకి 2 అనేది ఉందిగా, అది ఎక్స్ట్రా కదా, ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మిగిలిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అట్లా చేస్తాం అన్నట్టు ప్రొసీజర్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ 6000ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో స్టెప్ 1. ఓకేనా, సో ఇక్కడ 6000 రాసుకుందాం స్టూడెంట్స్. సో మనకి 2 పోతుంది కాబట్టి 3000, నెక్స్ట్ 2000 మళ్ళీ పోతుంది కాబట్టి 1500, మళ్ళీ 2 టేబుల్ పోతుంది కాబట్టి 750, మళ్ళీ 2 టేబుల్ 375. సో ఇక్కడ వచ్చేసి మనకి 7 + 3 10 ఇక్కడ 3 టేబుల్ 3 1s are 3 2s are 3 5s are. సో ఇక్కడ 5 టేబుల్ 5 2s అండ్ 5 5s, మళ్ళీ 5 టేబుల్. సో ఇప్పుడు 5 ఫ్యాక్టర్స్ రాస్తే 6000కి ఏమొస్తుంది, 2 × 2 × 2 × 2 ఇంటూ 3 × 5 × 5 × 5. ఓకే స్టూడెంట్స్, ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు పేర్స్ చేస్తాం. సో ఈ రెండు ఒక పేర్ అవుతాయి, ఈ రెండు ఒక పేర్ అవుతాయి, సో ఈ రెండు కూడా ఒక పేర్ అవుతాయి. బట్ ఈ రెండు ఉన్నాయి చూశారు, ఈ రెండు పేరు కావు. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఇంకొక 3 ఇంకొక 5 ఉండాలన్నమాట ఇక్కడ, అప్పుడు పని అవుతుంది. లేదంటే వీటిని కనుక తీసి పక్కన పడేసామనుకోండి, సో ఇది 2 × 2, ఇది పేరు ఇది పేరు, ఈ పేరు అన్నీ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ మనకు అడ్డేది ఏంటి ఆ చెడ్డ లక్షణం అంటే ఇదిగో 3 × 5 అనమాట. సో ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ని 3 × 5 అంటే ఏంటి, 15 కదా, ఈ 15 అనేది ఎక్స్ట్రా ఉంది, ఆ ఎక్స్ట్రాని పక్కన పడేస్తే ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో అందుకే ఏం చేయాలి 15. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6000 ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 15 అనమాట. సో దీంతో దాన్ని డివైడ్ చేయాలి. సో నౌ 6000 డివైడ్ బై 15 అనమాట. ఎంత అయితే స్టూడెంట్స్, దట్ ఈస్ 400 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 400 ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది, 400 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే, సో ఇది 3 × 5 ఇదే కదా తీసేసింది 6000 నుంచి. సో ఇవి వస్తాయి అనమాట. సో 2 × 2 × 2 × 2 5 × 5. సో ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే ఈ రెండిట్లో నుంచి ఒకటి, ఈ రెండిట్లో నుంచి ఒకటి, ఈ రెండిట్లో నుంచి ఒకటి, దట్ ఈస్ 5 2s are 10, 10 2s are 20 అనమాట. ఇట్లా మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ స్క్వేర్ రూట్ డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో డివిజన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనమైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని డిస్కస్ చేసాం స్టూడెంట్స్. బట్ బిగ్ నెంబర్స్ వస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా చాలా లెందీ అవుతుంది, చాలా డిఫికల్టీ అవుతుంది. సో మనం ఈ ప్రాబ్లమ్ను చేంజ్ చేయడానికి డివిజన్ మెథడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో స్టెప్స్ ఏంటో కూడా మనం చూద్దాం. సో 784కి మనం డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీంట్లో స్టెప్ 1. ఓకేనా, దీంట్లో స్టెప్ 1 వచ్చేసి ఏంటి, 784 కదా. స్టెప్ 1 ఏంటంటే కనుక పెయిర్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద యూనిట్స్ ప్లేస్ టు ద లెఫ్ట్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో 74 అయింది అనుకోండి. సో దీంట్లో ఏం చేయాలంటే కనుక
లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి టూ నెంబర్స్ని పేర్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ టూ నెంబర్స్ని పేర్ చేసాం. సో ఇది మిగిలిపోయింది. సో అలా, సో ఇది ఫస్ట్ స్టెప్. దానిపైన ఒక బార్ పెడతాం అనమాట, అది ఫస్ట్ స్టెప్. సో స్టెప్ 2లో ఏం చేస్తామంటే కనుక ఫైండ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ హూ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ పెయిర్ ఆఫ్ ద ఆర్ సింగిల్ డిజిట్. సో అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక నెంబర్ ఉంటుంది, ఏదో ఒక నెంబర్ తీసుకుంటాం. సపోజ్ ఎక్స్ అనే నెంబర్ తీసుకునుకోండి, ఎక్స్ స్క్వేర్ చేస్తాం కదా, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో, సో ఆ వాల్యూ అనేది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ సింగిల్ డిజిట్ కానీ ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇంకో ఎగ్జామ్లో పెయిర్ ఉంటుంది. సో ఈ సింగిల్ డిజిట్ కంటే తక్కువ వాల్యూ కానీ దానికి ఈక్వల్గానే ఉండాలి. సో 7 కంటే తక్కువ వాల్యూస్ ఏముంటాయి, 2 స్క్వేర్ 4 అనమాట, 3 స్క్వేర్ 9 అనమాట. సో 9 అనేది 7 కంటే ఎక్కువ కాబట్టి మనం 2 స్క్వేరే తీసుకుంటాం. సో స్టెప్ 2లో 784 బార్ రాసి, సో 2 ఇంటూ 2 2 2 జార్ 4 కదా. సో ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. 2 ఇంటూ 2 2 2 జార్ 4 అనమాట. స్టెప్ 3లో ఏం చేస్తాం, ఆ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. దట్ ఈస్ 2 ఇంటూ 7 ఇంటూ 4. సో 2 2 జార్ ఎంత స్టూడెంట్స్ 4 కదా, దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేసి మిగిలిన వాల్యూని స్టెప్ 4లో రాస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 ఇంటూ 4, ఇక్కడ 4. సో 7 నుంచి 4 తీస్తే ఎంత స్టూడెంట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 3 అనమాట. 3 కదా. ఇట్లా మనం రాసి తర్వాత ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. స్టెప్ 3లో సబ్ట్రాక్ట్ చేసి వాల్యూ రాస్తాం స్టూడెంట్స్. ఓకే, ఇక్కడే సబ్ట్రాక్ట్ చేస్తాం స్టూడెంట్స్. సెవెన్ మైనస్ 4 అంటే 3 అనమాట, సబ్ట్రాక్ట్ చేసి చేస్తాం. సో మరి స్టెప్ 4లో ఏం చేస్తాం, అంటే ఈ రెండింటిని కూడా కింద తీసుకొచ్చేస్తాం రిజల్ట్లో. సో 784 బార్ ఉంది, సో -4 ఉంది, 3 వచ్చింది. సో మిగతా రెండు కూడా డౌన్ చేస్తాం, 384 వచ్చింది. సో 384 వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే కనుక ఫ్రమ్ ద నెక్స్ట్ పాసిబుల్ డివిజర్ డబుల్ ద కోఎఫిషియంట్. సో ఇది స్టెప్ 4. స్టెప్ 5 ఏం చేస్తామంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది కదా, దీన్ని డబుల్ చేస్తాం. సో నార్మల్ అంతకుముందు చేసిందేమో 784, ఇది 2 ఉంటుంది. ఇక్కడ -4 చేస్తే ఇక్కడ మనకి 384 వచ్చింది. సో అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఏదైతే ఉందో ఈ అంతకుముందు కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేస్తాం. డబుల్ చేస్తే 4 వస్తుంది. 4 అయ్యాక దీని పక్కన ఒక బాక్స్ పెడతాం. సో ఇప్పుడు స్టెప్ 6. సో బాక్స్ పెట్టి ఏం చేస్తాం, స్టెప్ 6లో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ నెంబర్ యొక్క స్క్వేర్ ఏదైతే ఉంటుందో, సో సపోజ్ ఇక్కడ మనం 2 అనుకున్నాము, 2 సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ బాక్స్లో 2 ఉందనుకోండి. సో అప్పుడు 42 అవుతుంది 2 మొత్తం నెంబరు. సో ఆ 42ని కనుక మనము 2తో మల్టిప్లై, అంటే మనం ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటో అదే నెంబర్తో ఈ టోటల్ న్యూ డివైజర్తో మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో ఈ బాక్స్లో 2 పెడదాం అనుకుంటే ఈ మొత్తం నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2తో మల్టిప్లై చేస్తే సపోజ్ ఎంతైతే నెంబర్ వస్తుందో ఆ నెంబరు ఈ నెంబర్ కంటే ఈక్వల్ కానీ లెస్ కానీ ఉండాలన్నమాట. అలాంటి నెంబర్ సెలెక్ట్ చేయాలి. సో అలాంటి నెంబర్ ఏంటంటే 8. సో యాస్టీజ్ అదంతా రాసుకున్నాం. 784 బారు 2 రాసుకున్నాం. సో -4 రాసుకున్నాం. సో 384 వచ్చింది. సో ఇక్కడ 4 + 8 సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ కూడా 8 రాస్తాం. ఓకేనా, అంటే ఇది కోఎఫిషియంట్ కాబట్టి. సో 48 × 8 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 384 అనమాట. సో ఇక్కడ రిమైండర్ 0 అయిపోయింది. సో రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న కోఎఫిషియంటే మనకి స్క్వేర్ రూట్ అనమాట. సో దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 704 ఈజ్ ఈక్వల్స్ టు 28 స్టూడెంట్స్. సో ఇట్లా మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కొన్ని డివిజన్స్ అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి 384 ఉంది. సో 9 4s are 36, 24 వచ్చింది. తర్వాత 9 4s are
సో ఇక్కడ 9 స్క్వేర్ అని ఇట్లా వచ్చింది అనమాట. ఇట్లా ఇక్కడేమో 8 కాస్త 8 స్క్వేర్. సో ఇక్కడ 64 వచ్చింది మనకి. 64 అంటే మనకి 8 స్క్వేరే కదా, లైక్ దట్ అనమాట. సో ఇప్పుడు వీటిని మనం సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ 7. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సో స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ పేర్స్ చేసుకుంటాం. స్టెప్ 1 పేర్స్ చేసుకున్న తర్వాత స్టెప్ 1 వచ్చేసి పేర్స్ చేసుకుంటాం. స్టెప్ 2 వచ్చేసి పేర్స్ చేసుకున్నాక సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పేర్ ఏదో ఉంటుందో ఆ నెంబర్కి ఈక్వల్ కానీ ఆ నెంబర్ కంటే లెస్ దెన్ ఉన్న స్క్వేర్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 కంటే తక్కువే ఉంటాయి మనకి. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 12 కంటే ఎక్కువ అయిపోయింది కూడా 3 తీసుకుంటాం. సో 3 తీసుకుని 12, 96 ఇక్కడ 3 రాసుకుంటాం. ఒక నెక్స్ట్ స్టూడెంట్స్. సో 3 3 సార్ 9 అనమాట. సో స్టెప్ 3 ఏం చేస్తాం, స్టెప్ 3లో దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 3, 12, 96, 3 మైనస్ 9 సబ్ట్రాక్ట్ చేసి 12 మైనస్ 9 అంటే 3 మిగులుతుంది. అంతేగా స్టూడెంట్స్. సో ఇది సబ్ట్రాక్ట్ చేశాక స్టెప్ 4లో ఏం చేస్తాం, వీటిని డౌన్ చేసుకుంటాం అనమాట. సో స్టెప్ 4. సో దట్ ఈస్ 1296 మైనస్ 9 ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 వచ్చింది. 96 డంప్ చేసుకున్నాం. సో ఇప్పుడు 396 వచ్చేసింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కనుక ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ని డబల్ చేస్తాం. సో ఇక్కడ 6 వస్తుంది అనమాట. డబల్ చేశాక స్టెప్ 5. సో అది డబల్ చేశాక దాని పక్కన ఒక బాక్స్ పెడతాం. సో 3, 1296 మైనస్ 9, 396 ఇక్కడ 3 ఉంది. సో దీన్ని 6 చేసాం. ఈ బాక్స్లో ఒక నెంబర్తో ఫిల్అప్ చేయాలి. సో ఆ నెంబర్తో ఫిల్అప్ చేసి అదే నెంబర్తో మల్టిప్లై. సపోజ్ 61 చేస్తే 1తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ అనేది దీనికంటే ఈక్వల్ కానీ లెస్ దెన్ కానీ అవ్వాలి. సో ఇక్కడ మనం 6ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 6 పెడతాం కోఎఫిషియంట్ కాబట్టి. 66 అంటే 396. సో ఇక్కడ 396 వస్తుంది, 0 వస్తుంది. సో ఇక్కడ ఇదే మనకి స్క్వేర్ రూట్ అనమాట. దేర్ఫోర్ 36 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 396 అనమాట. అట్లా మనం చేస్తాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం స్టూడెంట్స్. సో ఈ ప్రాబ్లం నేను చేశాను, ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఈ ప్రాబ్లం నేను చేస్తాను, ఇది దీనికి సిమిలర్గా ఉంటుంది, అది మీరు చేయండి. ఎగ్జాంపుల్ 9. ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా గ్రేటెస్ట్ 4-digit నెంబర్ కావాలంట. సో మనకి 4-digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్, 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎండింగ్ ఎక్కడ ఉంటుంది, 999. ఇవన్నీ కూడా 4-digit నెంబర్స్. సో వీటిలో గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. సో అసలు ఫస్ట్ 999 ఉంది. సో అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదో ఫైండ్ అవుట్ చేయండి. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవడానికి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఓకే, అదే గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. ఒకవేళ అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనుకోండి ఏమవుతుంది, ఏ నార్మల్ స్క్వేర్ అయితే. సో ఇది ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ కాలేదంటే దీనికి ఏదో కొంత ఎక్స్ట్రా ఉంది, కొంత అడ్డు ఉంది. సో అడ్డు తొలగించుకుంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో అడ్డు ఆ ఎక్స్ట్రా ఏంటి, రిమైండర్ అనమాట. సో మనకి రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో రిమైండర్ 0 రాలేదంటే అదంతా ఎక్స్ట్రా ఉండిపోయింది. సో ఆ ఎక్స్ట్రా వల్లే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వట్లా. సో ఆ రిమైండర్ ఎంతో మనకి ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఆ రిమైండరే కదా ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రాని దీంట్లోంచి తీసేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో ఈ ఎక్స్ట్రా ఉండదు కాబట్టి అది ఆటోమేటిక్గా రిమైండర్ 0 అప్పటి వరకు వస్తుంది కాబట్టి అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో 999 చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, గ్రూప్స్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, దీనికి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ చూస్తాం. సో 99 కన్నా తక్కువ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ చూస్తాం. సో నార్మల్గా మనం చూస్తే కనుక 9 9s ఏమో 81, 10 10s ఏమో 100. సో 19 ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది.
సో 9 తీసుకుంటాం. 9 ఇంటూ 9 జార్ ఎంత 99 అనమాట, సారీ 81 స్టూడెంట్స్. సో తర్వాత ఏం చేస్తాం, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఒక 9 అక్కడ ఒక 9 18 వస్తుంది. సో 18 వచ్చాక ఏం చేస్తాం మనం, దీన్ని కూడా డంప్ చేస్తాం. 19 వచ్చింది. సో ఇక్కడ వచ్చాక దీన్ని డబల్ చేస్తాం. సో 18 అవుతుంది. సో 18 ఇక్కడ ఒక వాల్యూ పెట్టాలి. ఇక్కడ ఒక వాల్యూ పెట్టి అదే వాల్యూతో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ ఆర్ లెస్ దెన్ నెంబర్ రావాలి. సో మనం 9 సెలెక్ట్ చేసుకుందాం. సో 189 ఇంటూ 9 చేస్తే 1701 వచ్చింది. సో ఇప్పుడు రిమైండర్ ఎంత 198 అనేది రిమైండర్ అనమాట. సో ఈ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వలేదు. ఓకేనా స్టూడెంట్స్, దీనికి స్క్వేర్ రూట్ రాలేదు. ఈ ఎక్స్ట్రాని సబ్ట్రాక్ట్ తీసామనుకోండి, అప్పుడు ఇది రిమైండర్ 0 వస్తే అప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 9999లో నుంచి మనం 1998ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు ఒక నెంబర్ వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, 9 - 8 అంటే 1, 9 - 8 అంటే 0, 9 - 1 అంటే 8, దట్ ఈస్ 9 - 1 ఈజ్ 9. సో 9801 ఏదైతే ఉందో ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ స్టూడెంట్స్. దీని రిమైండర్ 0 వస్తుంది అనమాట. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 41215 అనమాట. సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం కోసం దాంట్లో నుంచి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది కూడా ఇట్లానే ఉంటుంది స్టూడెంట్స్, సేమ్ ప్రొసీజర్. సో ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క డివిజన్, సో డెసిమల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఏ మెథడ్, డివిజన్ మెథడే. డివిజన్ మెథడ్ యూస్ చేసి డెసిమల్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనకి ఒక నెంబర్ తీసుకుందాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 17.64. దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్. సో దానికోసం డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్టెప్ 1 ఏంటి, డివిజన్ మెథడ్లో ఫస్ట్ దీన్ని 17.64. సో ఈ నెంబర్ని పేరిస్ చేస్తాం. పేరిస్ చేశాక స్టెప్ 2 ఏంటి, పేరిస్ చేస్తాం కదా 17.64. పేరిస్ చేశాక లెఫ్ట్ నుంచి వచ్చే ఫస్ట్ పేర్కి ఏదైతే ఉందో దానికి ఈక్వల్గానే దానికంటే తక్కువగా ఉండే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 17 ఇక్కడ ఉంది మనకి. సో ఇప్పుడు మనం 4 స్క్వేర్ ఏమో 16, 5 స్క్వేర్ ఏమో 20, సారీ 25. సో 17 అనేది 16, 25 మధ్యలో ఉంది. సో 4 తీసుకోవాలి మనం. సో 4 ఇంటూ 4 చేస్తాం, అప్పుడు 16 వస్తుంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, 17.64, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 16 మైనస్ చేస్తే 1 వచ్చాయి. సో ఇక్కడ డెసిమల్ కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ రాసుకుంటాం. 64 ఉంది కాబట్టి 64 అని డంప్ చేసుకుంటాం. సో డంప్ చేసుకున్న తర్వాత స్టెప్ 4 అంతకుముందులాగానే ఏం చేయాలి, ఇక్కడ డబల్ చేస్తాం అనమాట స్టెప్ 4లో. సో నేను మళ్ళీ రాయట్లేదు స్టూడెంట్స్. స్టెప్ 4లో ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నదని డబల్ చేస్తాం. సో 8 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ బాక్స్ పెడతాం. సో బాక్స్లో ఒక నెంబర్ పెట్టాలి. సో సో అలాగే ఇక్కడ కూడా మనం డాట్ పెడతాం స్టూడెంట్స్. సో ఇక్కడ కాదు స్టూడెంట్స్ మనం డాట్ పెట్టేది, ఇక్కడ ఉంచేస్తాం, ఇక్కడ డాట్ పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్తో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకున్నాం, అప్పుడు 83 ఇంటూ 3తోనే మల్టిప్లై చేయాలి. సో 4 సెలెక్ట్ చేసుకుంటే 4తోనే మల్టిప్లై చేయాలి. 5 సెలెక్ట్ చేసుకుంటే 5తోనే మల్టిప్లై చేయాలి. సో అలా మల్టిప్లై చేసిన వచ్చే నెంబర్ అనేది దీనికి ఈక్వల్ కానీ లెస్ దెన్ కానీ అవ్వాలన్నమాట. సో ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం. 2 సెలెక్ట్ చేసుకుని 2తో మల్టిప్లై చేస్తే మనకి 164 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో 4.2 అనేది మనకి స్క్వేర్ రూట్ అనమాట. సో ఫైనల్లీ 4.2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17.64 అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. అట్లా చేయాలి. సో ఇక్కడ ఈ రెండు ఉన్నాయి, ఒకటి నేను చేస్తాను స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది చేస్తాను అనమాట, ఇది మీరు చేయండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 96.04 ఎగ్జాంపుల్ 12 అనమాట. సో ఇప్పుడు చూస్తే మనం 96.04 ఫస్ట్ ఏం చేయాలి,
బాక్స్ పెట్టుకుంటాం. సో తర్వాత ఈ నెంబర్ కంటే మించకుండా తక్కువ ఉండే స్క్వేర్ నెంబర్ తీసుకుంటాం. సో 9 9s are 81 తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ 9 అక్కడ 6 15 అవుతుంది. సో 15 వస్తుంది. సో ఇక్కడ కూడా డంప్ చేసుకుంటాం. డంప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేస్తాం. డబల్ చేసాక ఇక్కడ ఇది డెసిమల్ నెంబర్ కాబట్టి ఇక్కడ డాట్ పెట్టుకుంటాం. ఈ నెంబర్ వరకు అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెడితే అది యాజ్ ఇట్ ఈస్ దీనికి రావాలన్నమాట. సో మనం 8ని సెలెక్ట్ చేసుకుని 8ని పెడతాం. సో అప్పుడు ఎంత వస్తుందంటే మనకి 1505 వస్తుంది. 188 సో రిమైండర్ 0 వస్తుంది. సో ఫైనల్లీ ఇదే మనకి రూట్ అనమాట. సో దేర్ ఫోర్ 9.8 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 96.04 స్టూడెంట్స్. అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి డెసిమల్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం స్టూడెంట్స్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇప్పుడు 16 ఉందనుకోండి, దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, కన్ఫామ్గా 4 అవుతుంది. సో 25 అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ 5 అవుతుంది. ఇవన్నీ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట, మనకు తెలుసు కదా. సో అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్స్ ఉంటాయి. 17 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 19 ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. బట్ దీని యొక్క రూట్ ఎంత, దీని యొక్క రూట్ వాల్యూ ఎంత అనేది ఎస్టిమేట్ చేయడం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఓకేనా స్టూడెంట్స్. estimating square root of non-perfect squares, non-perfect square నెంబర్ అనమాట. ఇది హెడ్డింగ్ స్టూడెంట్స్. సో ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే కనుక, సపోజ్ మనం √300 కనుక్కోవాలనుకోండి, ఓకేనా. సో అసలు 300 అనేది ఎక్కడ ఉంటుంది, 300 లైస్ బిట్వీన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్య ఉంటుంది. సో 100 and 400. సో 100 అంటే 10 స్క్వేర్ 100, 20 స్క్వేర్ 400, ఈ రెండింటి మధ్య ఉంటుంది అనమాట. సో 100 less than 300 less than 400. 100 అంటే 10 స్క్వేర్ less than 300 less than 20 స్క్వేర్ అనమాట. సో 10 less than square root of 300 less than square root of 20 అనమాట. సో 300 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ అనేది 10కి 20కి మధ్యలో ఉంటుంది స్టూడెంట్స్. 10కి 20కి మధ్యలో ఉంటుంది. సో అయితే 10కి 20కి మధ్య చాలా నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక, మనకి 17 స్క్వేర్ ఏదైతే ఉందో అది 289, అట్లనే 18 స్క్వేర్ ఏదైతే ఉందో అది 324 అనమాట. సో ఈ 289 అనే ఈ 324 ఈ రెండు కూడా 300కి ఇంకా చాలా క్లోజ్గా ఉన్నాయి. వెన్ కంపేర్ టు 100 అండ్ 400, 100కి 400తో పోల్చుకుంటే వాటికంటే ఇవి చాలా నియర్గా ఉన్నాయి. సో దీనివల్ల మనం పర్ఫెక్ట్గా ఎక్కువ అప్రాక్సిమేషన్తో ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో నార్మల్గా మనం చెప్తాం 289 less than 300 less than 324 అని చెప్తాం. 289 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 17 less than √300 less than 18 అనమాట. సో మనం ఇంకా చూస్తే 289 324లో 289కి 300 చాలా దగ్గరగా ఉంది. సో అప్రాక్సిమేట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 300 అనేది అప్రాక్సిమేట్గా 17 అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇట్లా మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్, మీరు సాల్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ వచ్చింది, ఇప్పటివరకు మనం స్క్వేర్స్ గురించి చదివేసాం. ఇప్పుడు మనం క్యూబ్స్ అనమాట. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, క్యూబ్స్ గురించి, క్యూబ్ రూట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఫస్ట్ క్యూబిక్ నెంబర్స్ అంటే ఏంటి. సో మనం స్క్వేర్ రూట్స్ గురించి చదివాం కాబట్టి వీటి గురించి మనం ఫాస్ట్గా నేర్చుకుందాం స్టూడెంట్స్. సో క్యూబ్ అంటే ఏంటి, ఫస్ట్ క్యూబ్ అంటే అది యొక్క సాలిడ్ షేప్ అండ్ 3 డైమెన్షన్స్ షేప్లో ఉన్న 6 ఐడెంటికల్ స్క్వేర్స్ స్టూడెంట్స్. క్యూబ్ ఈజ్ 6 ఐడెంటికల్ స్క్వేర్స్. సో టాప్లో ఒకటి, బాటంలో ఒకటి, చుట్టూ 4, అలా 6 ఐడెంటికల్ స్క్వేర్స్తో వచ్చిన 3 డైమెన్షనల్తో ఉన్నదే క్యూబ్ అనేది స్టూడెంట్స్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఒక క్యూబ్ షేప్ డ్రా చేసాం.
సో దీని యొక్క సైడ్స్ యొక్క లెంత్ వచ్చేసి 1 అనమాట. అలాగే ఎన్ని యూనిట్స్ క్యూబ్స్ యూస్ చేసామంటే 1 యూస్ చేసాం. అట్లనే ఇది ఇంకొక షేప్. దీని యొక్క సైడ్ లెంత్ వచ్చేసి 2 అనమాట. సో ఎన్ని యూస్ చేసామంటే 8 యూస్ చేసాం. అట్లనే ఇది కూడా ఇంకొక క్యూబ్ అనమాట. సో దీని యొక్క సైడ్ లెంత్ వచ్చేసి 3 అనమాట. సో దీని యొక్క ఎన్ని యూనిట్ క్యూబ్స్ యూస్ చేసాం 27 యూస్ చేసాం అనమాట. సో ఇట్లా నెక్స్ట్ క్యూబ్ ఎంత అయి ఉంటుంది స్టూడెంట్స్? సో ఆబ్వియస్గా నెక్స్ట్ క్యూబ్ ఎంత అయి ఉండొచ్చు, దాంట్లో ఎన్ని యూనిట్ క్యూబ్స్ ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ప్యాటర్న్ చూస్తే కనుక సైడ్ లెంత్ 1 ఉన్నప్పుడు మనం ఒక యూనిట్ క్యూబ్తో ట్రై చేసాం. సైడ్ లెంత్ 2 ఉన్నప్పుడు ఎన్ని యూనిట్ క్యూబ్స్ వచ్చాయి? 8 వచ్చాయి. సైడ్ లెంత్ 3 ఉన్నప్పుడు 9 వచ్చాయి. సో సైడ్ లెంత్ 4 ఉన్నప్పుడు ఎన్ని వస్తాయి స్టూడెంట్స్? ఆబ్వియస్గా మనకి ఎన్ని రౌండ్ 9 కాదు 27 వచ్చాయి. 27 యూనిట్ క్యూబ్స్ అవసరం అయ్యాయి. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ చూస్తే అది దట్ ఈస్ 1 into 1 into 1, దట్ ఈస్ 2 into 2 into 2, దట్ ఈస్ 3 into 3 into 3, నాట్ ఈక్వల్ టు దిస్ స్టూడెంట్స్. సో దిస్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ 4 into 4 into 4 స్టూడెంట్స్. సో ఇదంతా అవుతుందంటే 64 యూనిట్ క్యూబ్స్ అవసరం అయితే స్టూడెంట్స్. సో అలాగే 5 అంటే 5 into 5 into 5, దట్ ఈస్ 125 యూనిట్స్ క్యూబ్స్ అవసరం అయితే స్టూడెంట్స్. ఒకవేళ సైడ్ లెంత్ కనుక 5 ఉంటే కనుక అప్పుడు మనకి 125 యూనిట్ క్యూబ్స్ అవసరం అయితే. సో ఇక్కడ ఉన్న వీటిని మనం ఏమంటామంటే కనుక స్టూడెంట్స్ 1, 8, 27, 64 వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్ అని అంటాం. క్యూబ్స్ అంటాం, లేదంటే క్యూబిక్ నెంబర్స్ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇట్లా మనం రాసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తే పర్ఫెక్ట్ క్యూబ్స్ ఎట్లా వచ్చాయి? ఒక నెంబర్ని 3 times మల్టిప్లై చేస్తాం అనమాట. సో ఎక్స్ క్యూబ్ ఆ నెంబర్. సో ఇప్పుడు మనకి 49 అనేది ఈజ్ 49 క్యూబ్ నెంబరా కాదా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో ఎలా తెలుస్తుంది మనకి? సో 49 మనం 7 into 7 లా రాసుకోవచ్చు. బట్ దీన్ని 3 లాగా రాయొచ్చా స్టూడెంట్స్? రాయలేం. సపోజ్ 27 చూడండి, దీన్ని 3 into 3 into 3 ఐడెంటికల్ నెంబర్స్ లాగా రాసుకో, అంటే 3 నెంబర్స్ ఈక్వల్ అయ్యి ఉండాలి. అలా రాస్తే అప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. సో 64 ఉంది, 4 into 4 into 4. అట్లా మనం చేసుకుంటూ 7 into 7 into 7 వెళ్తే ఎంత వస్తుంది? సో ఇది చాలా బిగ్ నెంబర్ వస్తుంది, 49 into 7 వస్తుంది. బట్ 49 అనేది మనం రాయలేము అనమాట. 81 అనేది పర్ఫెక్ట్ క్యూబా కాదా? 125 పర్ఫెక్ట్ క్యూబా కాదా? సో చూడండి 125 అనుకోండి. సో ఇక్కడ 5 into 5 into 5 ఎంత వస్తుంది స్టూడెంట్స్? 125 వస్తుంది. సో 125 అనేది పర్ఫెక్ట్ క్యూబే. బట్ 81 వచ్చిందా? 64కి 125 రాలేదు, కాబట్టి ఇది కాదనమాట. సో వరుసనే నెంబర్స్ ఉంటే వాటికి క్యూబ్స్ చూడండి, 18, 27, 64, 125 అనమాట. అట్లా మీరు రాసుకెళ్ళండి స్టూడెంట్స్. సో ఇది అట్లానే 11 నుంచి 20 వరకు ఉన్న క్యూబిక్ నెంబర్స్ ఇవి స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు దాని యొక్క క్యూబ్ కూడా ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు దాని యొక్క క్యూబ్ కూడా ఆడ్ ఉంది. ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఈవెన్ నెంబర్. క్యూబ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ క్యూబ్ అని ఈవెన్ నెంబర్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటే ఆ క్యూబ్ కూడా 1తో ఎండ్ అవుతుంది అనమాట. క్యూబ్ కూడా 1తో ఎండ్ అవుతుంది. అదొక 2 థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఒక ఫైండ్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఈ ఫాలోయింగ్ నెంబర్స్ యొక్క ఫైండ్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్లో యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంట. అది మీ సాల్వ్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి స్టూడెంట్స్, అవి చూద్దాం. మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా అవి. ఇప్పుడు సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఏంటా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్? యాడింగ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? యాడింగ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్.
సో ఇప్పుడు చూడండి 1 ఉంది, 1 వచ్చింది. 1 + 3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? సారీ, 3 + 5 యాడ్ చేస్తే ఏమొచ్చింది? 8 వచ్చింది. అట్లా నెక్స్ట్ 7 + 9 + 11 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 27 వచ్చింది. అట్లనే 13 + 15 + 17 + 19 యాడ్ చేసి సో 3 + 5 యాడ్ చేసి 8 వచ్చింది. 8 అంటే 2 క్యూబ్ అనమాట. సో అట్లా మనం ఆ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటుంటే కనుక సో మనకి 4 నెంబర్స్ యాడ్ చేస్తే 4 క్యూబ్, 3 నెంబర్స్ యాడ్ చేస్తే 3 క్యూబ్, 2 నెంబర్స్ యాడ్ చేస్తే 2 క్యూబ్ వస్తుంది స్టూడెంట్స్. ఇంకొక ప్యాటర్న్ ఏంటో చూడండి. 2 క్యూబ్ - 1 క్యూబ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్స్? 1 + 2 × 1 × 3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చూస్తాం. సో ఇప్పుడు మనం సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ చూద్దాం స్టూడెంట్స్. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యాడింగ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో వెంటనే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 1 తీసుకున్నాం స్టూడెంట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 1 పెద్ద చేంజ్ లేదు. ఇప్పుడు 3 + 5 యాడ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ 8 అవుతుంది అనమాట. సో అట్లానే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది స్టూడెంట్స్? 7 + 9 + 11 యాడ్ చేసాం 27 వస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తాయి? 13 + 15 + 17 + 19 యాడ్ చేస్తే ఎంత స్టూడెంట్స్ చెప్పాలి? 7 + 13 అంటే ఇట్ ఈస్ 30, 30 + 8 45, 45 + 60 + 4 64 వస్తుంది అనమాట. సో 1 అంటే 1 క్యూబ్లో రాయొచ్చు, 8 అంటే 2 క్యూబ్లో రాయొచ్చు. సో 27 అంటే ఎలా రాయొచ్చు? 27ని 3 క్యూబ్లో రాయొచ్చు. సో దీన్ని మనం 4 క్యూబ్లో రాయొచ్చు అనమాట. దట్ ఈస్ ద కేస్ స్టూడెంట్స్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో సక్సెసివ్ 4 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 4 క్యూబ్, 3 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 3 క్యూబ్, 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 2 క్యూబ్, 1 ఆడ్ నెంబర్ 1 అయితే కనుక 1 క్యూబ్, అట్లా స్టూడెంట్స్. ఓకేనా? దట్ ఈస్ ద కేస్ అనమాట. సో ఇంకా చూడండి స్టూడెంట్స్, క్యాన్ యూ గెస్ హౌ మెనీ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ విల్ బీ నీడెడ్ టు ఫైండ్ ద సమ్ యాజ్ 5 క్యూబ్. సో 5 క్యూబ్ రావాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్? సో దీని తర్వాత ఉండే 19 తర్వాత నుంచి ఉండే ఆడ్ నెంబర్స్ 21. సో వీటిని మనం ఎన్ని యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. 21, 23, 25, 27 అండ్ 29. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది 5 క్యూబ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ 125. అట్లా చేయొచ్చు స్టూడెంట్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనమాట. సో ఇంకొక ప్యాటర్న్ ఉంది, చూద్దాం ఇక్కడ మనం. సో 2 క్యూబ్ - 1 క్యూబ్ ఎంత స్టూడెంట్స్? దట్ ఈస్ నార్మల్గా మనకు తెలుసు, దట్ ఈస్ 7 అనమాట. సో నార్మల్గా 2 క్యూబ్ - 1 క్యూబ్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 1 + 2 × 1 × 3 అనమాట. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 2 1s are 2, 2 3s are 6, 6 + 1 7 అనమాట. నెక్స్ట్ 3 క్యూబ్ - 2 క్యూబ్ అనమాట. సో 3 క్యూబ్ అంటే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? అగైన్ 1 + 3 × 2 × 3 దట్ ఈస్ ఈక్వల్ టు 19 స్టూడెంట్స్. సో ఇంకా 4 క్యూబ్ - 3 క్యూబ్ అనమాట. సో దీని వల్ల రాయొచ్చు 1 + 4 క్యూబ్ - 3 క్యూబ్ కాబట్టి సో 4 × 3 × 3 37 స్టూడెంట్స్. సో నెక్స్ట్ది ఎట్లా రాయాలి? 5 క్యూబ్ - 4 క్యూబ్. సో దీని ఎట్లా రాయొచ్చు? 1 + 5 × సో ఎట్లా రాస్తున్నాను మీకు అర్థమవుతుందా? ఒకసారి చూడండి స్టూడెంట్స్. సో 2 క్యూబ్ - 1 క్యూబ్ అనమాట. సో దట్ ఈస్ ద కేస్. అన్నిట్లో 1+ కామన్ స్టూడెంట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటి చూడండి. సో ఈ లాస్ట్లో 3తో మల్టిపుల్ చేయడం కామన్, బిగినింగ్లో 1 యాడ్ చేయడం కామన్. సో ఇంకా చేంజ్ ఎక్కడ జరుగుతుందంటే ఈ మధ్యలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏముంది? 2 1 ఉంది. సో ఇక్కడ ఏముంది? 2 క్యూబ్ - 1 క్యూబ్ ఉంది. సో ఇక్కడ 3 2 ఉంది, ఇక్కడ 3 2 ఉంది, ఇక్కడ 4 3 ఉంది, ఇక్కడ 4 3 ఉంది. సో ఇక్కడ ఏదైతే బేసెస్ ఉన్నాయో ఆ బేసెస్ని మల్టిప్లై చేసి దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం స్టూడెంట్స్. మల్టిప్లై చేస్తే 1 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో 5 క్యూబ్ - 4 క్యూబ్ అంటే ఈజీగా అంటే 5 క్యూబ్ వాల్యూ వేసుకుని 4 క్యూబ్ వాల్యూ వేసుకుని వాటిని సబ్ట్రాక్ట్ చేసి చెప్పొచ్చు, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఒకవేళ సింపుల్గా చెప్పాలంటే ఒక 2 క్యూబ్ వాల్యూస్ ఉన్నాయి, సక్సెసివ్ 2 క్యూబ్ వాల్యూస్ ఉన్నాయి, వాటిని సబ్ట్రాక్ట్ చేసి చెప్పాలంటే ఈజీగా చెప్పడం ఎట్లా అంటే ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. 1 + చేసి 5 × 4 ఏదైతే ఇక్కడ బేసెస్ ఉన్నాయో అవి × 3 అనమాట. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 5 4s are 20, 23s are 60, 60 + 1 61 అయితే స్టూడెంట్స్ లైక్ దట్ అనమాట. సో వీటిలో మీరు ఏదైనా చేయగలరా? సో నేను ఇది చేస్తాను, మీరు ఇది ఫైండ్ అవుట్ చేయండి. సో 10 క్యూబ్
-9 క్యూబ్. సో ఇది చూస్తే కనుక 1 ప్లస్ ఎప్పుడైనా 1 యాడ్ చేయడమే స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటి, బేసెస్ని మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ఇక్కడ 10 కదా, సో 10 × 9 × 3 అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 9s are 90, 93s are how much students, 10 9s are 90, otherwise 9 3s are ఎంత స్టూడెంట్స్, 27, 27 times and 270, 270 plus 1 అంటే 271. సో లైక్ దట్ స్టూడెంట్స్. అట్లా మనం చేయొచ్చు స్టూడెంట్స్. ఇంకొక ప్యాటర్న్ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ ప్యాటర్న్ స్టూడెంట్స్, దాన్ని అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో 1 క్యూబ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అనమాట. సో 1 క్యూబ్ వాల్యూ అయినా 1 స్క్వేర్ వాల్యూ అయినా ఏదైనా ఒకటే కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే దీన్ని 1 + 2 హోల్ క్యూబ్లో రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, సో మీరు చూడండి 1 క్యూబ్ వాల్యూ అంటే 1 వస్తుంది, 2 క్యూబ్ అంటే 8, సో 8 + 1 అంటే 9, సో 3 స్క్వేర్ అన్నా కూడా 9. సో 1 + 2 అంటే 3, సో 3 1 + ఇక్కడ స్క్వేర్ స్టూడెంట్స్, నాట్ క్యూబ్. 1 + 2 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9 అనమాట. సో 9లో 1 రాయొచ్చు స్టూడెంట్స్. సో ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేద్దాం, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటారు, సో దీన్ని 1 + 2 + 3 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాయొచ్చు సింపుల్గా 1 + 2 3 ఇక్కడ కాబట్టి 1 + 2 3, 3 + 3 6 అనమాట. సో 6 స్క్వేర్ కింద రాయొచ్చు స్టూడెంట్స్. సో మనకి ఇలా ఏదైనా సరే క్యూబ్స్, సక్సెసివ్ క్యూబ్స్ ఉన్నప్పుడు యాడ్ చేయండి అన్నారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం, వాటి బేసెస్ని యాడ్ చేసి పవర్ స్క్వేర్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే బేసెస్ యాడ్ చేస్తాం, 1 + 2 + 3 + 4 హోల్ స్క్వేర్ అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 3 3 6, 6 + 1 4 10, 10 స్క్వేర్. ఇట్లా చేస్తాం స్టూడెంట్స్. సో దీన్ని బట్టి మనం తీసుకున్న అవుట్కమ్ ఏంటి, the sum of cubes of first n natural numbers is equals to the square of their sum. సో మనకి ఏదైతే ఉన్నాయో మనం ఫస్ట్ నుంచి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అనేది స్క్వేర్స్ ఆఫ్ దేర్ సమ్ అనమాట. సో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ప్లస్ n క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n హోల్ స్క్వేర్. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇట్లా మనకి సిచ్యువేషన్ ఉందన్నమాట. సో క్యూబ్స్ అండ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో క్యూబ్స్ అండ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్స్. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ 2 నెంబర్స్ని కన్సిడర్ చేయండి స్టూడెంట్స్. సో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 64 తీసుకుందాం. ప్రైమ్ నెంబర్స్లో కన్వర్ట్ చేస్తే కనుక అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే దట్ ఈస్ 2 × 2 × 2 × 2 × 2 × 2. సో దిస్ ఈస్ ద కేస్. అలాగే 216 రాస్తే 2 × 2 × 2 × 3 × 3 × 3. ఈ మూడో గ్రూప్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈస్ ద కేస్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఎవ్రీ టైం ఫ్యాక్టర్స్ అనేవి 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఇక్కడ 2 అనేది 3 టైమ్స్, ఇక్కడ ఒక 3 టైమ్స్, ఇక్కడ 2 అనేది 3 టైమ్స్, 3 అనేది 3 టైమ్స్. సో 3ని కలిపి ఒక గ్రూప్ చేస్తాం స్టూడెంట్స్. ఓకేనా, సో ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే నువ్వు 3 కలిపి ఒక గ్రూప్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఈ మూడింటి నుంచి ఒక నెంబర్ తీసుకుంటాం, ఈ మూడింటి నుంచి ఒక నెంబర్ని తీసుకుంటాం అనమాట. దస్ ఇఫ్ ఏ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఆర్ క్యూబిక్ నెంబర్. సో అప్పుడు ఈ నెంబర్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటాం స్టూడెంట్స్. సో ఏదైనా ఒక నెంబర్ని కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే, సో ఇక్కడ 2 to 2, సో 3 ఫ్యాక్టర్స్ ఈక్వలే. సో అట్లాంటి 3 ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్గా మనం రాయగలిగితే కనుక సో దాన్ని మనం ఏమంటాం పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటాం స్టూడెంట్స్. బట్ ఇట్ ఈస్
పర్ఫెక్ట్ క్యూబ్. సో ఇప్పుడు 540 అనేది పర్ఫెక్ట్ క్యూబా కాదా? ఈజ్ 540 పర్ఫెక్ట్ క్యూబ్. 540 అనేది పర్ఫెక్ట్ క్యూబా కాదా? అది మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే స్టూడెంట్స్, సో దానికోసం (540) ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం స్టూడెంట్స్. నార్మల్గా మనకు తెలిసిందా 540. సో 2 టేబుల్, 2 2s are 4, it becomes 14s, 2 7s are 20. Next again 2 table, that is 1 3 5. Why? Because 2 1s are 2, 2 3s are 6 plus 1 10, that is 2 5s are 10. Next, is it 2 table? No, there is 5 3, that is 8 plus 1 9, so it is 3 table possible. 3 is 3, 4 3s are 12 plus there is 1, so if you add it 1 5 15, so 5 3s are 15. Next thing is again 3 3 1s are 3 15, 5 3s are 15, like that students. So if you go beyond that, 3 into 5 3s are 15, like that. Again if you want to do it, 5 1s are 5, like that. So if you observe here, what are the factors for 5 prime factors? 2 into 2 into 3 into 3 into 3 into 5 into 1. So there is only one triplet, and there is no triplet for 2 and 5, there is no doublet for 5, so it is not a perfect cube students. So we will do some example problems on it. So there are 2 examples, I will do one, we have to do another one, like that. We will start at here. Example 13. What is the smallest number by which 250 is to be multiplied so that a perfect product is a perfect cube? So students, there is 250. సో మనం ఏం చేయాలంటే కనుక దీన్ని ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ క్యూబా కదా చెక్ చేయాలి. ఆబ్వియస్గా అది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వదన్నమాట, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వదు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ క్యూబ్ చేయాలంటే ఏం చేయాలి? సో దీన్ని పర్ఫెక్ట్ క్యూబ్ కాకుండా ఏం చేస్తారంటే కొన్ని అడ్డొస్తున్నాయి, లేదంటే కొన్ని తక్కువ అయ్యాయి. ఒకటి కొన్ని ఎక్స్ట్రా ఉండడం, ఆ ఎక్స్ట్రానా తీసేయాలి, లేదంటే కొన్ని తక్కువ అయ్యి వాటినన్నా మల్టిప్లై చేయాలి, వాటిని దీంతో ప్రొడక్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 250 is to be multiplied? సో అలా ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది? సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే దీనికి కొన్ని కావాలన్నమాట. సో ఆ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. అలా కావాల్సిన నెంబర్లో ఇప్పుడు మనకి 2 3 7 ఈ 3 నెంబర్స్, దీన్ని 2తో మల్టిప్లై చేసినా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, 3తో మల్టిప్లై చేసినా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, అండ్ 7తో మల్టిప్లై చేసినా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేస్తామంటే కనుక 2 సెలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ 2 అనేది వీటన్నిటిలో స్మాల్ నెంబర్ కాబట్టి. సో ఇట్లాంటి ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 అనేది ఇక్కడ ఆన్సర్ కాదు స్టూడెంట్స్, బట్ ఇట్లా మీకు అర్థం కావడానికి చెప్పా. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు 250 ఏదైతే ఉందో దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద విడగొడదాం ఫస్ట్. దట్ ఈస్ 2 into 1280, 2 1s are 2, 2 2s are 4, 16, 2 8 2 16 0. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ 2 టేబుల్, 6 2s are 12, 4 2s are 8 0. సో 3 2s are 6, 2 2s are 4 0. So next, is it 2 table possible? Yes. So 2 1s are 2, 12, 6 2s are 12 0. Next again 2 table 80, again 2 table 40, again 2 table 20, again 2 table 10, again 2 table 5. Okay స్టూడెంట్స్, ఓకే ఈ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేసుకుందాం మనం, ఎండింగ్కి వచ్చేసింది కదా. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇప్పుడు మనం 250ని ఎట్లా రాస్తాం, దీని ఫ్యాక్టర్స్ అని రాసుకుంటాం. 2 into 2 into 2 అండ్ 2 into 2 into 2 అండ్ 2 into 2 into 2 అండ్ 5 అనమాట.
సో ఇప్పుడు ఇవన్నీ రాసుకున్న తర్వాత ఈ 2 ఒక ట్రిపుల్ అయ్యి, ఈ 2 ఒకటి, ఈ 2 ఒకటి. సో ఇవన్నీ కూడా ట్రిపుల్ 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 ఒక గ్రూప్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏం మిగిలింది, 5 మిగిలింది. సో మనం ఇది కూడా ట్రిపుల్ అవ్వాలన్నమాట. సో దీనికి కూడా 3 కలిపితే ఒక గ్రూప్ అనుకుంటాం. సో దీనికోసం ఏం చేయాలి, మనం ఇంకో 2 5 తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ 3 కూడా గ్రూప్ అయితే సో అప్పుడు ఇది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో 5 × 5 ఈ నెంబర్కి మనం మల్టిప్లై చేయాలి. సో దీనికి మల్టిప్లై చేయాల్సిన స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 25 అనమాట. 25 is the smallest number that have to be multiplied అనమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈస్ ద కేస్. సో నెక్స్ట్ ఇది మీరు యాజ్ ఇట్ ఈస్ సాల్వ్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్యూబ్ రూట్స్. క్యూబిక్ నెంబర్స్ అర్థమైంది కదా, ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. క్యూబ్ రూట్స్. సో ఒక క్యూబ్ తయారు చేయాలంటే, ఒక క్యూబ్ ఉంది, ఆ క్యూబ్ యొక్క సైడ్ లెంత్ వచ్చేసి 2 యూనిట్స్ అనమాట. సో అట్లాంటి క్యూబ్ని తయారు చేయాలంటే మనకి ఎన్ని యూనిట్ క్యూబ్స్ కావాలి, 8 యూనిట్ క్యూబ్స్ కావాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, అట్లానే కనుక ఒక క్యూబ్ ఉంది, ఆ క్యూబ్ యొక్క సైడ్ లెంత్ 3 అనమాట. సో అట్లాంటి క్యూబ్ తయారు చేయాలంటే మనకి ఎన్ని యూనిట్ క్యూబ్స్ కావాలి, 27 యూనిట్ క్యూబ్స్ కావాలన్నమాట. ఓకేనా. సో అట్లానే ఇప్పుడు మనకి 64 యూనిట్ క్యూబ్స్ ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు క్యూబ్ యొక్క లెంత్ ఎంత అయితే స్టూడెంట్స్, ఎంత సైడ్ లెంత్ ఎంత అయి ఉండొచ్చు. సో ఇదే సీక్వెన్స్ మనం ఫాలో అయ్యాం అనుకోండి. సో సపోజ్ ఇది సిచ్యువేషన్ స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 అంటే ఎంత, 2 క్యూబ్ అనమాట. 27 అంటే ఎంత, 3 క్యూబ్ అనమాట. సో ఆబ్వియస్గా సైడ్ లెంత్ యొక్క క్యూబ్ అనమాట. సో ఇక్కడ సైడ్ లెంత్ మనకి తెలియదు. సో దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ యొక్క క్యూబ్ అనమాట. దీని యొక్క క్యూబ్ అనేది 64కి ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ అంటే దాని యొక్క సైడ్ ఎంత అనేది. సో 64 = ఎక్స్ క్యూబ్ అనమాట. సో ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా 64 వస్తుంది స్టూడెంట్స్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ట్రై చేస్తే మనకి ఫైనల్గా తెలిసేది ఏంటంటే ఎక్స్ = 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 క్యూబ్ = 64 అనమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈస్ ద కేస్. సో దట్ ఈస్ ద కేస్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం చూస్తే కనుక 4 క్యూబ్ = 64. సో ఫైండింగ్ ద నెంబర్ హూస్ క్యూబ్ is known is called the finding the cube root. It is the inverse operation of cubing స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాం చూడు, ఆ ఫైండ్ చేయడాన్ని దాన్నే మనం ఏంటంటే క్యూబ్ రూట్, ఆ నెంబర్ని క్యూబ్ రూట్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే 4 క్యూబ్ = 64 కదా స్టూడెంట్స్, మనకు తెలుసు కదా. సో ఇక్కడ 4 ఏదైతే ఉందో అది క్యూబ్ రూట్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 64. సో 4 క్యూబ్ అంటే 64, ఆ 4 ఏదైతే ఉందో అది క్యూబ్ రూట్ ఆఫ్ 64 అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 4 = క్యూబ్ రూట్ ఆఫ్ 64 అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఇది ఉందో స్టూడెంట్స్, దీన్ని మనం క్యూబ్ రూట్ అని అంటాం. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో సిమిలర్లీ y = x³ అనుకోండి స్టూడెంట్స్, లేదంటే x³ = y అని తెలిసింది మనకి. సో అప్పుడు x³ = y అయింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో x = క్యూబ్ రూట్ ఆఫ్ y అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో 1 క్యూబ్ వచ్చేసి 1, అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 1 వచ్చేసి 1 అనమాట. 2 క్యూబ్ ఏమో 8, క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఏమో 2 అనమాట. 3 క్యూబ్ 27, క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఏమో 3 అనమాట. లైక్ దట్ స్టూడెంట్స్. 4 క్యూబ్ 64, క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఏమో 4.
సో ఫైండింగ్ క్యూబ్ రూట్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ మెథడ్లో క్యూబ్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా, ఫైండింగ్ క్యూబ్ రూట్ using prime factorization method. సో ఇప్పుడు మనం 1728 ఉంది. సో దీని యొక్క క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే తెలిసిందే కదా స్టూడెంట్స్, ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం 1728. సో దీనికోసం 2 టేబుల్ మనం తీసుకుంటే, సో 8 2s are 16. సో 1 మిగులుతుంది, 12 అవుతుంది. సో 12లో 6 2s are 12. సో 8 ఉంది, 4 2s are 8. నెక్స్ట్ 2 టేబుల్ ఉంది. సో 4 2s are 8, 3 2s are 6, 2 2s are 4 అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి 2 2s are 4, 2 1s are 2 ప్లస్ 1 ఉంటుంది కాబట్టి 12 ఉంటుంది కాబట్టి 6 2s are 12 అనమాట. సో నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుంటే కనుక 10 2s are 20, 16 ఉంటుంది కాబట్టి 8 2s are 6, లైక్ దట్ స్టూడెంట్స్. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 2s are 10, దట్ ఈస్ 4 2s are 8. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ చూస్తే కనుక 4 2s are 8. సో వెయిట్ ఎ సెకండ్ స్టూడెంట్స్, 2 2s are 4, దట్ ఈస్ 14, దట్ ఈస్ 7 2s are 14. సో లైక్ దట్ 2 into 9. So again here 2 table is not working, we are going with 3 9s are 3 3s, like that students. So if you do like this students, this problem can be solved. సో ఇట్లా మనం ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే 1728 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ప్రాక్టీస్ అని రాసుకుంటాం స్టూడెంట్స్. 2 into 2 into 2 ఎన్ని 2s వచ్చే మనకి 1 2 3 4 5 6 ఇలా వచ్చే స్టూడెంట్స్. 3 3 కలిపి ఫ్యాక్టర్స్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్క ట్రిప్లెట్ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 2 into 3 అనమాట, దట్ ఈస్ ఈక్వల్ టు 12 అనమాట. సో ఇలా సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్. సో ఈ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు సాల్వ్ చేయండి. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 15 సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ 15 అనమాట. సో ఏముంది ఇక్కడ, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 4093. సో 4096 యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి తెలుసు కదా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఫస్ట్ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది చూస్తే కనుక 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట ఇది. సో 2 టేబుల్ తీసుకుంటే 2 2s are 4 0, 4 2s are 8 ప్లస్ 16 ఉంది కాబట్టి 8 2s are 16 అనమాట. సో నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ తీసుకుంటే 10 times 2 times దట్ ఈజ్ 4 times. Again 2 table 5 2s, 1 2s, 2 2s are 4. Again 2 table 2 2s are 4, 5 2s are 10, 6 times. Again 2 1s are 2, 2 2s are 4, 8 2s are 16, 128. Again 2 table that is 64 times. And again 2 table that is 32 times, 16 times, 8 times, 4 times, 2 times, and 1 time. If you want, you can write it as 2 1s are 2, otherwise leave it. So if you count how many 2s, 1 2, so we are matching up 3 3. So these 3 are 1. How we can match those things? So 3 2s, 3 2s, 3 2s, and 3 2s. ఇఫ్ యూ సీ హౌ మెనీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి మొత్తం, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇవో 3 ఇవో 3 ఇవో 3 అనమాట. సో 3 కలిపి ఒక గ్రూప్ చేసుకుంటే ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూప్ అనమాట. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, క్యూబ్ రూట్ అనమాట. స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఏం చేస్తాం, 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ని ఒక గ్రూప్ చేస్తాం, ఆ రెండింటిలోంచి ఒకటి తీసుకుంటాం. సో క్యూబ్ రూట్ చేసినప్పుడు ఏం చేయాలి, 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ని గ్రూప్ చేస్తాం, ఆ మూడిట్ల నుంచి ఒకటి తీసుకుంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ మూడిట్ల నుంచి ఒకటి తీసుకుంటాం, ఈ మూడిట్ల నుంచి ఇంకోటి తీసుకుంటాం, ఈ మూడిట్ల నుంచి ఇంకోటి తీసుకుంటాం, అండ్ లాస్ట్ ఈ మూడిట్ల నుంచి ఇంకోటి తీసుకుంటాం.
అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇవన్నీ రాయాలి స్టూడెంట్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఎట్లా ఉంటుంది అనమాట. సో చేసిన తర్వాత క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం మూడింటిని గ్రూప్ చేస్తాం. ఆ గ్రూప్ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాం. సో ఇక్కడ గ్రూప్ నుంచి ఒక్కొక్కటి తీసి ఇన్ని వచ్చిందనమాట. సో ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 4096 అంటే వీటన్నిటిని మల్టిప్లై చేయడమే. 2 2 4, 4 2 8, 8 2 16 అనమాట. సో 4096 క్యూబ్ రూట్ ఎంత స్టూడెంట్స్? 16 అనమాట. ఓకేనా. సో అంటే దీన్ని 16 × 16 × 16 ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 4096కి ఈక్వల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. సో మనకి ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లానో అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. సో ఒక నెంబర్ యొక్క క్యూబ్ రూట్ని ఎట్లా ఎస్టిమేట్ చేయొచ్చు. అంతకుముందు మనం ఒక స్క్వేర్ రూట్ని ఎలా ఎస్టిమేట్ చేయొచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు క్యూబ్ రూట్ అనమాట. సో ఫస్ట్ మనకి దేని ఫైండ్ అవుట్ చేయాలి? 9261 అనే నెంబర్ ఇచ్చారు. దీని యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1. సో స్టెప్ 1 ఏంటంటే కనుక మనం ఫస్ట్ దీన్ని గ్రూప్స్ చేస్తాం. అంటే క్యూబ్ రూట్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ నుంచి మొదలుపెట్టి సో 3 డిజిట్స్ కలిపి ఒక గ్రూప్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న ఈ 3 డిజిట్స్ కలిపి ఒక గ్రూప్, ఇదొక గ్రూప్ అనమాట. సో ఇదొక గ్రూపు అండ్ 261 ఇదొక గ్రూపు. ఓకేనా స్టూడెంట్స్. సో ఒకవేళ ఒకే డిజిట్ ఉంటే దాన్ని ఒక సపరేట్ గ్రూప్ చేస్తాను అనమాట. సో గ్రూప్ చేయడం ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 2. సో మనకి చూస్తే దీంట్లో ఫస్ట్ గ్రూప్ 261 కదా. సో దీంట్లో యూనిట్స్ ప్లేస్లో మనకి ఏముంది? 1 ఉంది. సో క్యూబ్ రూట్ యొక్క యూనిట్స్ ప్లేస్లో కూడా 1 ఉంటుంది అనమాట. సిన్స్ 1 ఇన్ యూనిట్స్ ప్లేస్, సో 1 ఆల్సో 1 ఇన్ యూనిట్స్ ప్లేస్ ఇన్ క్యూబ్ రూట్. సో మనకి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక స్టూడెంట్స్, సో మామూలు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి సో ఈ నెంబర్ యొక్క క్యూబ్ రూట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో కూడా మనకి 1 ఉంటుంది అనమాట. ఇది స్టెప్ 2 కాబట్టి మన క్యూబ్ రూట్లో 1 ఉంటుంది యూనిట్స్ ప్లేస్లో అనేది మనకు అర్థమైందనమాట. దట్ ఈస్ ద కంక్లూషన్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఈ గ్రూప్ గురించి అయిపోయింది. ఈ గ్రూప్లో 9 ఉంది. సో ఈ గ్రూప్లో మనకి 9 ఉందన్నమాట. సో మనకి తెలిసిన క్యూబ్ రూట్స్ ఏంటి? 9కి దగ్గరలో ఉండేవి. సో నార్మల్గా మనకి క్యూబ్ అంటే కనుక 8 అని తెలుసు. అట్లా దీని తర్వాత క్యూబ్ రూట్ వచ్చి 3 క్యూబ్ అంటేనేమో మనకు 27 వస్తుంది అనమాట. సో ఈ 9 అనేది 8కి 27కి మధ్యలోనే ఉంటుంది. సో దీని యొక్క క్యూబ్ రూట్ అంటే ఇది ఎయిదర్ 2 క్యూబ్ అవ్వదు, 3 క్యూబ్ అవ్వదు. సో ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి ఎంతో కొంత క్యూబ్ రేట్ అవుతుంది అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే ఈ 9 8కి చాలా క్లోజ్గా ఉంది కాబట్టి సో దీని క్యూబ్ రూట్ని ఏమైనా ఎస్టిమేట్ చేయొచ్చు అంటే సో 2 అని ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో దేర్ ఫోర్ ఫైనల్లీ క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఈజ్ ఈక్వల్స్ టు సో 2 అని చెప్పాం కాబట్టి 2 అలాగే యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటుందని చెప్పాను కాబట్టి 1 స్టూడెంట్స్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఇలా మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయండి. సో ఫైనల్లీ ఏమైందంటే ఇక్కడతో మన చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. చాప్టర్ కంప్లీటెడ్. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీనాథ్ తెలుగు ఛానల్. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని ఈ చాప్టర్ యొక్క సమ్మరీ చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనిట్ స్క్వేర్. యూనిట్ స్క్వేర్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ యొక్క సైడ్ యొక్క లెంత్ ఏమో 1 యూనిట్ అనమాట. సో అప్పుడు ఆ స్క్వేర్ని మనం యూనిట్ స్క్వేర్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇక్కడ మనం ఒక స్క్వేర్కి ఎన్ని యూనిట్ స్క్వేర్స్ అవసరం అయితే సో దాని యొక్క లెంత్ ఏంటి ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తే మనకి అర్థమైంది ఏంటంటే m = n² అనమాట. m అండ్ n వచ్చేసి ఇంటీజర్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి మన యొక్క డిస్కషన్ వచ్చింది స్టూడెంట్స్. సో ఏదైనా ఒక నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే సో దాన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అని అంటాం. అయితే ఇక్కడ వాళ్ళ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే కనుక ఇలా ఒక నెంబర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద. సో అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉందో అది రేషనల్ నెంబర్ అయితేనేమో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం, ఆ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంటీజర్ అయితేనేమో స్క్వేర్ నెంబర్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. అలాగే ప్రతి స్క్వేర్ నెంబర్ కంపల్సరీగా
పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. బట్ ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది స్క్వేర్ నెంబర్ అవుతుందని చెప్పుకున్నాం. సో దాని గురించి తర్వాత స్క్వేర్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకేనా, దీంట్లో డిఫరెంట్ థింగ్స్ మనం ఫాలో అప్ అయ్యాం. సో యూనిట్స్ ప్లేస్లో ఉంటే ఏది ఉంటే ఏది వస్తుంది అన్నట్లు అట్లా డిఫరెంట్ ఏం చెప్పుకున్నాం. సో ఒకసారి మీకు చూడండి, యూనిట్స్ ప్లేస్లో 1 or 9 ఉంటే దాని యొక్క స్క్వేర్ నెంబర్లో కన్ఫామ్గా 1 ఉంటుంది అనమాట. సో అట్లానే ఒక నెంబర్లో కనుక యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 ఉంటే దాని యొక్క స్క్వేర్ నెంబర్లో 6 ఉంటుంది అనమాట. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం స్టూడెంట్స్. అలా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అనేది n² ఈక్వల్ అవుతుందని కూడా మనం చెప్పుకున్నాం స్టూడెంట్స్. ఇట్లా యాడ్ చేస్తే అట్లానే ఇదొక ప్యాటర్న్. సో అట్లానే మనం ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ చేసాం, స్క్వేర్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్ n కెన్ బి. సో ఆడ్ న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే n² - 1/2 + n² + 1/2గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇదొకటి కన్క్లూజన్ ఇచ్చాం స్టూడెంట్స్. సో దీని తర్వాత మనం చూస్తే కనుక పైథాగరన్ ట్రిప్లెట్స్ అని. సో పైథాగరస్ థీరం తెలుసు మనకి. అట్లానే ఒక 2 నెంబర్స్ మధ్యలో ఉండే, ఒక 2 స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఉండే నాన్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే కనుక అవి 2n ఉంటాయి అనమాట. దట్ ఈస్ ద థింగ్ స్టూడెంట్స్. అట్లానే పైథాగరన్ ట్రిప్లెట్స్, పైథాగరస్ థీరం తెలుసు, హైపోటెన్యూస్ ఈక్వల్ టు z² + z². సో అక్కడ ఉండే వాల్యూస్ ఏదైతే ఉంటాయో 3, 4, 5 అనే వాల్యూస్ సైడ్ లెన్స్, అట్లాంటి ట్రిప్లెట్స్లు 5, 12, 13. సో ఇట్లా ట్రిప్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అనమాట. సో స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే కనుక ఏదైతే ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ రూట్స్కి రాస్తున్నాం కదా. సో అలా ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ రూట్స్లో రాస్తున్నప్పుడు ఆ 2 ఈక్వల్ రూట్స్లో ఏదో ఒకటి తీసుకుంటే అది దాని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా, అలాగే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అనమాట. సో అట్లానే కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం స్టూడెంట్స్. దాని తర్వాత వచ్చేసి ఫైండ్ ద స్క్వేర్ రూట్ త్రూ. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి, సబ్ట్రాక్షన్ ఆఫ్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్. అంతకుముందు సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తుంటే మనకి n² వస్తుందని చెప్పాం, అంటే స్క్వేర్ నెంబర్ వస్తుందని చెప్పాం. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ రావాలి కాబట్టి దానికి ఆపోజిట్ మెథడ్లో చేసాం. సో సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా, ఇక్కడ చూస్తే కనుక 49 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం 1, 3, 5, 7 ఇలా సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేసుకుంటా వచ్చాం అనమాట. అప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. 7 స్టెప్స్లో అయింది కాబట్టి 7 అనేది స్క్వేర్ రూట్ అనమాట. ఇది ఒక మెథడ్ స్టూడెంట్స్. సో ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ ఆ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేశాక ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిలో 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ని గ్రూప్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అలా గ్రూప్ చేసుకున్న ప్రతి దాంట్లో నుంచి ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటాం. సో ఆ ఫ్యాక్టర్ మనకి అలాంటి ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ రూట్ వస్తుంది అనమాట. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం స్టూడెంట్స్. నెక్స్ట్ డివిజన్ మెథడ్లో డిస్కస్ చేసాం అనమాట, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో డివిజన్ మెథడ్. సో ఈ డివిజన్ మెథడ్లో చూస్తే కనుక ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం. నెంబర్ తీసుకున్నాక లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి యూనిట్స్ ప్లేస్ నుంచి 2 ఒక గ్రూప్ చేస్తాం. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి గ్రూప్ చేసిన తర్వాత సో 100th ప్లేస్ లేదా హైయెస్ట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో సో దానికి తగ్గట్టు ఒక ఈక్వల్ రూట్ అంటే దాని యొక్క, సో ఇప్పుడు 2 2s ఎంత మనకి ఆబ్వియస్గా 2 2s 4 అవుతుంది కదా. సో అట్లాంటి నెంబర్ ఈ 7కి తగ్గట్టు అట్లాంటి నెంబర్ తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, మిగతాయి కూడా డౌన్ కింద తెచ్చుకుంటాం. సో ఒక నెంబర్ అవుతుంది. సో ఒక నెంబర్ అయిన తర్వాత ఇది ఏంటంటే మనకి న్యూ డివైడెంట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అంతకుముందు ఉన్న కోఎఫిషియెంట్ని డబల్ చేసి దాని పక్కన బ్రాకెట్ పెడతాం. ఆ బాక్స్లో ఒక నెంబర్ పెట్టాలి, అదే నెంబర్తో ఇక్కడ కోఎఫిషియెంట్తో మల్టిప్లై చేయాలి. సో అలా చేసినప్పుడు ఈ నెంబర్ కంటే తక్కువ కానీ ఈక్వల్ కానీ రావాలి. సో అట్లా 8ని సెలెక్ట్ చేసుకున్నాం. సో అప్పుడు 0 అయిపోయింది. సో ఇక్కడ ఉన్న కోఎఫిషియెంటే స్క్వేర్ రూట్ అనమాట. సో అది సక్సెసివ్ డివిజన్ మెథడ్ స్టూడెంట్స్. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా అర్థమవుతుంది. సో డెసిమల్ నెంబర్స్ని ఎలా ఫామ్ చేస్తామంటే, సో ఇది కూడా ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం పాయింట్ అనేది ఎన్కౌంటర్ చేస్తామో సో ఆ పాయింట్ దాటి మనం వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు కోఎఫిషియెంట్లో పాయింట్ యాడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ పాయింట్ అవతల వాటిని గురించి మనం దానికోసం మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో అలాగే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్క్వేర్ రూట్ని అజ్యూమ్ చేయడం ఎట్లా, దీంట్లో మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో దాని గురించి డిస్కస్ చేస్తే ఇది సో 300 ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటాం. దాని దగ్గర నుంచి దేనికి ఇది క్లోజ్గా ఉంటుందో అది అప్రాక్సిమేట్గా తీసుకుంటాం స్టూడెంట్స్. దట్ ఈస్ ద కేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూబిక్ నెంబర్ అనమాట. సో ఇందాడైతే యూనిట్ స్క్వేర్, ఇక్కడేమో యూనిట్ క్యూబ్ అనమాట. అంటే ఒక క్యూబ్ తీసుకుంటాం, దానికి 6 ఫేసెస్ ఉంటాయి. సో దాని గురించి మనకు తెలుసు కదా. సో ఆ యూనిట్ క్యూబ్ అంటే దాని యొక్క ప్రతి సైడ్ యొక్క లెంత్ కూడా మనకి 1 యూనిట్ ఉంటుంది అనమాట. దాని యూనిట్ క్యూబ్ అంటాం. సో అట్లాంటి పెద్ద యూనిట్ క్యూబ్స్ తయారు చేయడానికి ఎన్ని యూనిట్ క్యూబ్స్ అయితే దాని యొక్క
సైడ్స్ ఎంత అయితే సో దాన్ని బట్టి మనకి క్యూబ్స్ అనేవి ఫామ్ అయితే వచ్చాయి స్టూడెంట్స్. సో ఏదైనా ఒక క్యూబ్ నెంబర్ అని ఎప్పుడు అంటామంటే కనుక సో ఒక నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ రూట్స్, ఇందాడేమో 2 ఇప్పుడేమో 3 ఈక్వల్ రూట్స్గా రాయగలిగితే సో దాన్ని మనం ఏమంటామంటే కనుక క్యూబిక్ నెంబర్ అని అంటాం ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్ అని కానీ అంటాం అనమాట. సో దట్ ఈస్ ద కేస్ స్టూడెంట్స్. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే అర్థం చేసుకున్నాం. సో అట్లానే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనమాట, వాటి గురించి డిస్కస్ చేసాం స్టూడెంట్స్. సో వాటి గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇట్లా చూస్తే కనుక 1 క్యూబ్ 1 స్క్వేర్ అవుతుంది. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ స్టూడెంట్స్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైందో అంటే అది ఇది స్టూడెంట్స్. దట్ ఈస్ ఏంటంటే కనుక సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ సమ్కి ఈక్వల్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే క్యూబ్స్ అండ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఏదైతే మన క్యూబిక్ నెంబరో కాదో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్యూబిక్ నెంబర్ అయ్యాక సో దాన్ని మనం ఏం చేస్తామంటే కనుక ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద విడగొడతాం. సో అట్లా విడగొట్టినప్పుడు మనకి గనక 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఉంటే గనక సో అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ అంటాం. ఒకవేళ లేకపోతే దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ అని అనమన్నమాట. సో దాని మీద కొంచెం పర్ఫెక్ట్ క్యూబ్ అవడానికి ఏం చేయాలో కొన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ అనమాట. సో ఒక నెంబర్ని మనం ఏం చేస్తాం ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ రూట్స్ కింద రాయగలుగుతున్నాం అనమాట. సో అలా రాయగలిగితే కనుక దాన్ని క్యూబిక్ నెంబర్ అంటాం. అట్లాంటి ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ రూట్స్లో ఒక రూట్ను ఒక ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటే కనుక అదే దాని యొక్క క్యూబ్ రూట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 27 అంటే 3 క్యూబ్ అనమాట. సో 3 × 3 × 3 రాస్తాం. సో 3 3స్ని మల్టిప్లై చేస్తే మనకి 27 వస్తుంది. సో ఒక 3ని ఏమంటామంటే కనుక క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 64 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అనుకున్నాం అనుకోండి. సో మనకి 4 క్యూబ్ అంటే 60 క్యూబ్కి ఈక్వల్ అనమాట. సో అప్పుడు ఒక 4ని ఏమంటాం అంటే క్యూబ్ రూట్ 64 అంటాం స్టూడెంట్స్. దాన్ని క్యూబ్ రూట్ అంటే. సో నెక్స్ట్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేశాక మనం 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కలిపి ఒక గ్రూప్ చేస్తాం. సో అలా గ్రూప్ చేశాక ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క నెంబర్ తీసుకుంటాం. సో తీసుకుని వాటి మల్టిప్లై చేస్తాం. ఆ నెంబరే మనకి ఏ నెంబర్ స్టూడెంట్స్ క్యూబ్ రూట్ అనమాట. నెక్స్ట్ క్యూబ్ రూట్ని ఎస్టిమేట్ చేయడం ఎట్లా. సో ఎస్టిమేట్ చేసేటప్పుడు ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ నుంచి మొదలుపెట్టి 3 డిజిట్స్ని గ్రూప్స్ చేసుకుంటాం. అలా గ్రూప్స్ చేసుకున్న తర్వాత సో ఆ గ్రూప్లో ఎండ్స్లో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ 1 ఉంది కాబట్టి రూట్లో కూడా 1 ఉంటుంది. దీని సంగతి చూస్తే దీనికి ఎస్టిమేట్ చేస్తాం దగ్గరలో ఉన్నది 2 దగ్గర 21 అనమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ థింగ్ ఈ చాప్టర్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ యొక్క సమ్మరీ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బై బై స్టూడెంట్స్.